హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ డ్రామా చాలా రొమాంటిక్గా ఉండబోతుంది. హీరోయిన్ తన బ్రదర్ కోసం ఒక మాఫియా దగ్గరికి వెళ్తుంది. ఆ మాఫియాకి ముక్కు మీద కోపం ఉంటుంది. హీరోయిన్కి కండిషన్స్ పెడుతూ ఉంటాడు. నువ్వు నా సొంతం కావాలి, వేరే మగాళ్ళతో మాట్లాడకూడదు, కలవకూడదు అని. దానికి తను కూడా ఒప్పుకుంటుంది. అంత జెలసీ ఉన్న హీరో నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ తన వల్ల కాదు. చాలా తెలుసుకున్నారు కదా. డ్రామా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. ఈ డ్రామాలో మన హీరో పేరు జావ్, హీరోయిన్ పేరు సాంగ్. సాంగ్ నిజానికి సాంగ్ ఫ్యామిలీ సొంత కూతురే. కానీ సాంగ్ని సేన్ ఫ్యామిలీ దత్తత తీసుకుంటుంది. అయితే దత్తత తీసుకున్న ఆ సేన్ ఫ్యామిలీ కొడుకు షన్యుని పోలీసులు అరెస్ట్ చేస్తారు. జైలుకెళ్లే ముందు షన్యు తన చెల్లెలు సాంగ్తో, నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో, నేను తొందరలోనే ఏదోటి చేసి బయటపడతాను అని చెప్పి వెళ్తాడు. ఆ తర్వాత సాంగ్ జావ్ ఫ్యామిలీ ఇంటి ముందు నిలబడి ఉండడం కనిపిస్తుంది. తన అన్నయ్య షన్యుని జైలు నుంచి కాపాడగలిగేది జస్ట్ జావ్ మాత్రమే అని సాంగ్కి అర్థమవుతుంది. బయట చాలా వర్షం పడుతూ ఉండడంతో జావ్ అసిస్టెంట్ లోపల జావ్తో, సార్ బయట వర్షం చాలా ఎక్కువగా ఉంది, సాంగ్ పూర్తిగా తడిసిపోతుంది అని చెప్తాడు. దాంతో జావ్ వెళ్ళి సాంగ్ని లోపలికి పిలువని ఆర్డర్ వేస్తాడు. మెట్లెక్కుతూ జావ్ని కలవడానికి వస్తున్న సాంగ్ మనకి కనిపిస్తుంది. ఎలాగైనా తన అన్నయ్య షన్యుని జైలు నుండి బయటికి తీసుకురావడానికి జావ్ హెల్ప్ అడుగుదామని వస్తుంది. అప్పుడు జావ్ సాంగ్తో, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని అడుగుతాడు. నిజానికి జావ్కి సాంగ్ అంటే చాలా ఇష్టం. జావ్ సాంగ్తో, నువ్వు ఈ మధ్య బ్లైండ్ డేట్స్కి వెళ్తున్నావని విన్నాను, మరి నా గురించి నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు. కానీ సాంగ్కి జావ్తో ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే జావ్ ఒక పెద్ద మాఫియా డాన్, ఇంకా బిజినెస్ టైకూన్ అని సాంగ్కి బాగా తెలుసు. జావ్ పక్కన ఉంటే ఎప్పుడు ప్రాణాలకే డేంజర్ అని గతంలో సాంగ్ తనని వదిలేసి వెళ్ళిపోతుంది. కానీ ఈరోజు ప్రెజెంట్లో అదే జావ్ హెల్ప్ సాంగ్కి అవసరమైంది. అందుకే ఈరోజు సాంగ్ కొంచెం క్యూట్ ఇంకా అట్రాక్టివ్ అవుట్ఫిట్ వేసుకుని వస్తుంది. దానివల్ల జావ్ కరిగిపోయి హెల్ప్ చేస్తాడని అనుకుంటుంది. సాంగ్ జావ్ని హెల్ప్ అడగడానికి ట్రై చేయగా, నువ్వు నా దగ్గరికి హెల్ప్ కోసం వచ్చావు కాబట్టి నువ్వు నాతో లాయల్గా ఉండాలి, నువ్వు నా కోసం ఏం చేయగలవో నేను చూడాలి అని అంటాడు. దాంతో సాంగ్ తను లాయల్ అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ పూర్తిగా అలా చేయలేకపోతుంది. అప్పుడు జావు, నీ దగ్గర నాకు ఇవ్వడానికి ఏమీ లేదు, కానీ నీ యాటిట్యూడ్, వర్క్ లోడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది అని అంటూ, నాకు ఇష్టం లేని వాళ్ళని నేను ఎప్పుడు బలవంతం చేయను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని సాంగ్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. అది విన్నాక సాంగ్కి ఏం చేయాలో పాలుపోదు. అప్పుడు సాంగ్కి తన గతం గుర్తుకొస్తుంది. సాంగ్ అమ్మ తనని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, డాడీ చనిపోయినప్పుడు సాంగ్ స్టెప్ మదర్ సాంగ్ని ఇంటి నుంచి బయటికి గెంటేస్తుంది. ఆవిడ, మీ అమ్మ ఒక మిస్టేస్, నువ్వు ఎప్పటికీ సాంగ్ ఫ్యామిలీ పెద్ద కూతురివి కాలేవు, నా కూతురు మాత్రమే ఈ సాంగ్ ఫ్యామిలీకి పెద్ద కూతురని తిట్టి సాంగ్ని తోసేస్తుంది. అలా సాంగ్ ఫ్యామిలీ నుంచి తనని గెంటేయడంతో రోడ్డు మీద దిక్కు లేకుండా పడి ఉంటుంది. అప్పుడు సాంగ్ని కాపాడడానికి ఒక చిన్న పిల్లోడు వస్తాడు. ఆ పిల్లోడు సాంగ్ని ఎత్తుకుంటాడు. ఆ టైంలో సాంగ్ మెడలో ఉన్న లిటిల్ షూ అనే పెండెంట్ కింద పడిపోతుంది. సాంగ్ కళ్ళు తెరిచి చూసేసరికి తను సేన్ ఫ్యామిలీ ఇంట్లో ఉంటుంది. సాంగ్ చాలా భయపడుతూ ఉంటే అప్పుడు ఆ సేన్ ఫ్యామిలీ కొడుకైన చిన్నప్పటి షన్యు వచ్చి, ఈ రోజు నుంచి నువ్వు నా చెల్లెలివి, నిన్ను మా సేన్ ఫ్యామిలీ దత్తత తీసుకుంటుంది అని ధైర్యం చెప్తాడు. ఇక ప్రెజెంట్లో చూస్తే షన్యు డైరెక్ట్గా జాంగ్ ఫ్యామిలీ కొడుకైన మిస్టర్ జాంగ్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే మిస్టర్ జాంగ్ తన చెల్లెలు సాంగ్ని చాలా బుల్లీ చేసి ఉంటాడు. మిస్టర్ జాంగ్ షన్యుతో, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నేను నీ సిస్టర్తో జస్ట్ సరదాగా ఆడుకున్నాను, కాస్త మస్తీ చేశాను అంతే అని ఏడిపిస్తాడు. దాంతో కోపంతో షన్యు మిస్టర్ జాంగ్ని గట్టిగా మొహం మీద గుద్ది, ఇంకోసారి నా చెల్లెలు జోలికొస్తే నిన్ను ముక్కలు ముక్కలు చేస్తా అని బెదిరిస్తాడు. ఇదే కారణంతో మిస్టర్ జాంగ్ తన పగ తీర్చుకోవడానికి షన్యు మీద తప్పుడు కేసు పెట్టిస్తాడు. షన్యు తన కంపెనీ డబ్బులు దొంగతనం చేశాడని బ్లేమ్ వేసి షన్యుని జైల్లో వేయిస్తాడు.
దీని వెనుక పూర్తిగా మిస్టర్ జాంగ్ హ్యాండే ఉంటుంది. ఇక్కడ మన హీరోయిన్ సాంగ్ని జావ్ ఇంటి నుంచి వెళ్ళగొట్టడంతో సాంగ్ అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అప్పుడు జావ్ తన దగ్గరున్న సాంగ్ పాత లాకెట్ని చూస్తూ ఆలోచనలో పడతాడు. ఇటువైపు సాంగ్ ఒక లాయర్ని కలిసి విషయం గుర్తు చేసుకుంటుంది. ఆ లాయర్ సాంగ్తో, మీ దగ్గర షెన్యు అమాయకుడని ప్రూవ్ చేయడానికి ఎలాంటి ప్రూఫ్లు లేవు. ప్రూఫ్స్ లేకపోతే షెన్యుకి ఖచ్చితంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఇది కాకుండా వేరే ఆప్షన్ లేదు అని చెప్పి ఉంటాడు. దాంతో సాంగ్ చాలా కంగారు పడుతూ తనకి ఎవరు హెల్ప్ చేస్తారా అని ఏడుస్తూ ఉంటుంది. సరిగ్గా అదే టైంలో సాంగ్ని మళ్ళీ ఇబ్బంది పెట్టడానికి మిస్టర్ జాంగ్ అక్కడికి వస్తాడు. మిస్టర్ జాంగ్ సాంగ్తో, నువ్వు ఈ రాత్రి నాతో గడిపితే బదులుగా నేను నీ అన్నయ్య షెన్యుని జైలు నుంచి బయటికి తీసుకురావడానికి హెల్ప్ చేస్తాను అని బ్యాడ్గా మాట్లాడతాడు. దాంతో సాంగ్ కోపంతో, నువ్వు నన్ను ఇలా ఇబ్బంది పెడితే నేను ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తానని బెదిరిస్తుంది. కానీ మిస్టర్ జాంగ్ సాంగ్ని తన వైపుగా లాక్కుని, నువ్వు పోలీసుల్ని ఎలా పిలుస్తావో నేను కూడా చూస్తానని అంటాడు. సరిగ్గా అప్పుడే ఎవరో వచ్చి మిస్టర్ జాంగ్ని గట్టిగా తన్ని సాంగ్ నుంచి దూరంగా నెట్టేస్తారు. కట్ చేస్తే సాంగ్ని కాపాడడానికి వచ్చింది ఇంకెవరో కాదు, స్వయంగా జావే. జావ్ సాంగ్ వైపు చూసి, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతాడు. సాంగ్ కూడా అవును అని చెప్తుంది. అంతలో మిస్టర్ జాంగ్ లేచి నిలబడి, జావ్, సాంగ్ నా ఉమెన్, నేను సాంగ్తో ఆడుకున్నాక అప్పుడు నువ్వు ఆడుకోవచ్చు అని వాగుతాడు. ఆ మాట వినగానే జావ్కి కోపం వచ్చి మిస్టర్ జాంగ్ మొహం పగిలిపోయేలాగా గట్టిగా ఒకటి కొడతాడు. నువ్వు ఈరోజు హద్దులు దాటి మాట్లాడుతున్నావు, నీ మూతి పగల కొడతానని జావ్ బెదిరిస్తాడు. మిస్టర్ జాంగ్ తిరిగి గొడవ పడ్డానికి ట్రై చేస్తూ ఉంటే మిస్టర్ జాంగ్ అసిస్టెంట్స్ వచ్చి, సార్, మనం జావ్ ఫ్యామిలీతో పెట్టుకోలేము, వాళ్ళకి కోపం వస్తే మన బిజినెస్ మొత్తం నాశనం అయిపోతుంది అని ఆపుతారు. దాంతో మిస్టర్ జాంగ్, సరే ఈ రోజుకి వదిలేస్తున్నాను, కానీ సాంగ్ నువ్వు ఇంకొక రోజు నా చేతిలో దొరకక తప్పదు అని చెప్పి తన మనుషులతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ వెళ్తూ మిస్టర్ జాంగ్ సాంగ్ ఫ్యామిలీకి ఫోన్ చేసి, నేను మీ పెద్ద కూతురైన సాంగ్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే జావ్ సాంగ్తో, ఏంటి సంగతి, నిన్నేమో నా దగ్గరికి వచ్చావు, నేను రిజెక్ట్ చేయగానే ఈరోజు మిస్టర్ జాంగ్ వెనక తిరుగుతున్నావా అని అడుగుతాడు. ఆ మాటలకి సాంగ్ తట్టుకోలేక ఏడుస్తూ, నా పరిస్థితి ఏంటో, నేను ఎందుకు ఇంతలా బాధపడుతున్నానో నీకు బాగా తెలుసు, అయినా నువ్వు నన్ను కావాలనే ఇంకా బాధ పెడుతున్నావు కదా, నా అన్నయ్య షెన్యు ఎలాంటి తప్పు చేయకుండా జైలుకి వెళ్ళాడని, దీని వెనక ఎవరున్నారో నీకు అంతా తెలుసు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడు జావ్, నేను నీకు హెల్ప్ చేయగలను, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, కానీ దానికి నువ్వు ఒకటి నాకు ఇవ్వాలి అని చెప్తాడు. జావ్ సాంగ్తో, నువ్వు నా ఉమెన్ అవ్వడానికి ఒప్పుకుంటేనే నేను నీకు హెల్ప్ చేస్తాను అని కండిషన్ పెడతాడు. అంతేకాకుండా సాంగ్ ఫోన్ తీసుకుని ఫేస్లోకి ఓపెన్ చేసి అందులో జావ్ తన ఫోన్ నెంబర్ని సేవ్ చేసుకుంటాడు. ఆ తర్వాత సాంగ్తో, నేను నీకు మాట ఇస్తున్నాను, నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాను, కానీ గుర్తుపెట్టుకో, ఇప్పటి నుంచి నువ్వు నా మనిషివి, నువ్వు ఇక మీద ఏ మగాడిని కలవకూడదు, కనీసం ఎవరికి హ్యాండ్ షేక్ కూడా ఇవ్వకూడదు, హగ్ చేసుకోకూడదు, ఏమీ చేయకూడదు అని ఆర్డర్ వేస్తాడు. ఆ తర్వాత జావ్ తన కారులో కూర్చుని, నువ్వు ఇప్పుడు ఇంటికెళ్ళు, నా ఫోన్ కాల్ కోసం వెయిట్ చేయని చెప్తాడు. సాంగ్ రోడ్డు క్రాస్ చేసి సేఫ్గా వెళ్ళిపోయేంత వరకు జావ్ అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు. సాంగ్ వెళ్ళిపోయాక జావ్ కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు. కానీ వెంటనే సాంగ్కి తన గాడ్ మదర్ నుంచి ఫోన్ వస్తుంది. ఇంటికి ఎవరో పెద్దవాళ్ళు వచ్చారని ఆవిడ చెప్తుంది. దాంతో సాంగ్ కంగారుగా ఇంటికి చేరుకుంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే సాంగ్ ఫ్యామిలీ రెండో కూతురైన సాంగ్ చెల్లెలు, అలాగే సాంగ్ ఫ్యామిలీ హెడ్ అయిన సాంగ్ తాతగారు, ఆ మిస్టర్ జాంగ్ అందరూ ఇంట్లో కూర్చుని ఉంటారు. సాంగ్ వాళ్ళని చూసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటే మిస్టర్ జాంగ్ సాంగ్ని ఆపి ఒక గుడ్ న్యూస్ చెప్తాడు. నువ్వు తొందరలోనే నా వైఫ్ కాబోతున్నావు, నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను, ఈ సంబంధాన్ని సాంగ్ ఫ్యామిలీ పెద్దలే ఖాయం చేశారు అని చెప్తాడు. మిస్టర్ జాంగ్ సాంగ్ని బలవంతంగా హక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే సాంగ్ వెంటనే తప్పించుకుని పరిగెత్తుకుంటూ తన గాడ్ మదర్ వెనుక దాక్కుంటుంది. అప్పుడు సాంగ్ తాతగారు కోపంగా, నువ్వు ఈ మధ్య చాలా ధైర్యవంతురాలివి అయిపోయావు, మిస్టర్ జాంగ్ని ఎదిరించడానికి నీకెంత ధైర్యం అని అరుస్తాడు. ఆ తర్వాత సాంగ్ తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. సాంగ్ చిన్నప్పుడు సాంగ్ అమ్మ తనని వదిలేసి వెళ్ళిపోయినప్పటి నుంచి తాతగారికి సాంగ్ అంటే అస్సలు నచ్చేదే కాదు. సాంగ్ తాతగారు ఎప్పుడు సాంగ్ స్టెప్ మదర్కి సిస్టర్కి సపోర్ట్ చేసేవాళ్ళు.
చివరికి సాంగ్ తాతగారు, ఈ సాంగ్ గనక చెప్పిన మాట వినకపోతే దీనికి అన్నం పెట్టడం బంద్ చేయండి, ఇది చచ్చినా పర్వాలేదు అని ఆ రోజుల్లోనే సాంగ్ గురించి మాట్లాడతారు. ఆ కారణంగానే సాంగ్ని అప్పట్లో ఇంటి నుంచి వెళ్ళగొట్టడం జరుగుతుంది. ఇంట్లోని పని వాళ్ళు కూడా సాంగ్కి అస్సలు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళే కాదు. అందుకే సాంగ్ తన తాతగారితో, మీరే కదా నన్ను ఆ రోజు మీ ఇంటి నుంచి వెళ్ళగొట్టారు, అలాంటప్పుడు నా పెళ్లి సంబంధాల గురించి మాట్లాడే రైట్ మీకు అస్సలు లేదు అని చెప్తుంది. అంతలో సాంగ్ని పెంచిన గాడ్ మదర్, సాంగ్ చూడు, మిస్టర్ జాంగ్ చాలా మంచోడు, నువ్వు అతనితో పెళ్లికి ఒప్పుకో అని చెప్తుంది. సరిగ్గా అదే మాటని మిస్టర్ జాంగ్ కూడా అందుకుని, నీ తాతగారు మీ గాడ్ మదర్ కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నారు కాబట్టి నువ్వు కూడా సైలెంట్గా ఒప్పుకో అని అంటాడు. కానీ సాంగ్ తన గాడ్ మదర్కి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ, గాడ్ మదర్, తాతగారికి నేనంటే ఎప్పుడూ ఇష్టం లేదు, అది మీకు కూడా బాగా తెలుసు. అయినా ఈ మిస్టర్ జాంగ్ ఎంత చెత్త మనిషో మీకు తెలీదా, ప్రతిరోజు కొత్త కొత్త అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాడు అని చెప్తుంది. సాంగ్ అలా పెళ్ళొద్దు అని మొండికేస్తూ ఉండడంతో సాంగ్ని పెంచి పెద్ద చేసిన గాడ్ మదర్ సాంగ్ని గట్టిగా తిట్టి చెంపదెబ్బ కొడుతుంది. నీ సొంత సాంగ్ ఫ్యామిలీ నిన్ను బయటికి గెంటేసినప్పుడు మా సేన్ ఫ్యామిలీ కూతురు చనిపోయిందనే బాధలో నా కొడుకు షన్యు నిన్ను తీసుకొని వచ్చి దత్తత తీసుకున్నాడు. ఈరోజు నీ అన్నయ్య షన్యు నీకోసమే జైల్లో ఉంటే నిన్ను పెంచి పెద్ద చేసినందుకు నువ్వు అతని కోసం కనీసం ఇంత కూడా చేయలేవా అని అరుస్తుంది. ఆ మాటలు అనగానే గాడ్ మదర్ హెల్త్ సడన్గా పాడవుతుంది. సాంగ్ కంగారుగా గాడ్ మదర్ దగ్గరికి వెళ్తూ ఉంటే సాంగ్ చెల్లెలు సాంగ్ని గట్టిగా పక్కకి తోసేస్తుంది. దాంతో సాంగ్ తల గోడకి తగిలి గట్టిగా దెబ్బ తగులుతుంది. ఆ చెల్లెలు సాంగ్ని చూసి, ఇదంతా నీ వల్లే జరుగుతుంది, నువ్వు ఒక బ్యాడ్ లక్ అని తిడుతుంది. అంతలోనే మిస్టర్ జాంగ్ సాంగ్ దగ్గరికి వచ్చి, ఇక నువ్వు నా నుంచి తప్పించుకోలేవు, నీ ఫ్యామిలీ వాళ్ళు నిన్ను నాకిచ్చి పెళ్లి చేయడానికి పూర్తిగా ఫిక్స్ అయ్యారు, నువ్వు ఎక్కడికి పారిపోలేవు అని బెదిరిస్తాడు. ఇక్కడ జావ్కి తన లవర్ అయిన సాంగ్ని అక్కడ అందరూ కలిసి ఇబ్బంది పెడుతూ ఉన్నారనే ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇక్కడ మిస్టర్ జాంగ్ పూర్తిగా తాగేసి సాంగ్ ముందే తన నిజ స్వరూపాన్ని చూపిస్తూ సాంగ్ని ఘోరంగా సతాయిస్తూ ఉంటాడు. గాడ్ మదర్ అడ్డుపడడానికి ట్రై చేస్తూ ఉంటే తన చెల్లెలు ఆవిడ్ని ఆపి, నువ్వు గనక ఇప్పుడు మధ్యలోకి వస్తే నీ కొడుకు షన్యు జైలు నుంచి అస్సలు బయటికి రాలేడు అని బెదిరిస్తూ ఉంటుంది. దాంతో అక్కడున్న వాళ్ళందరూ మొహం చాటేస్తారు. వాళ్ళందరికీ సాంగ్ని అలా టార్గెట్ చేయడం, ఎలాగైనా మిస్టర్ జాంగ్కి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టమే. అంటే ఒక రకంగా సాంగ్ని అమ్మేస్తున్నారన్నమాట. సాంగ్ అక్కడి నుంచి పారిపోవడానికి, వాళ్ళతో పోరాడడానికి గట్టిగా ట్రై చేస్తుంది. కానీ మిస్టర్ జాంగ్ సాంగ్ని దారుణంగా కొట్టి చెంపదెబ్బలు కూడా కొడతాడు. చూడు, ఈరోజు నిన్ను కాపాడడానికి ఇక్కడికి ఎవ్వడూ రాడు అని మిస్టర్ జాంగ్ అరుస్తాడు. సరిగ్గా అదే టైంకి డోర్ ఓపెన్ అవుతుంది. జావ్ తన కాస్ట్లీ కారులో అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. జావ్ అక్కడ జరుగుతున్నదంతా చూసి కోట్లలో విలువ చేసే తన కాస్ట్లీ లాకెట్ని గట్టిగా మిస్టర్ జాంగ్ మీదకి విసిరి కొడతాడు. దాంతో మిస్టర్ జాంగ్ సాంగ్ మీద నుంచి పక్కకి పడిపోతాడు. ఆ లాకెట్ చూసి సాంగ్ తాతగారు షాక్ అవుతారు. కోట్ల విలువ చేసే ఈ ప్రీషియస్ లాకెట్ ఎవరిదా అని చూస్తే అది జావ్ది అని అర్థమవుతుంది. జావ్ వెంటనే లోపలికొచ్చి సాంగ్ మీద ఉన్న మిస్టర్ జాంగ్ని కాలర్ పట్టుకుని పైకి లేపి గట్టిగా ఒక గుద్దు గుద్ది తంతూ ఉంటాడు. దాంతో మిస్టర్ జాంగ్ దూరానున్న సోఫాలో పడిపోతాడు. ఆ తర్వాత జావ్ సాంగ్ని తన కోట్తో కవర్ చేసి పైకి లేపుతాడు. నువ్వు బాగానే ఉన్నావు కదా అని జావ్ అడగ్గా సాంగ్ కూడా తల ఊపుతూ అవును అని చెప్తుంది. కానీ మిస్టర్ జాంగ్ కోపంగా లేచి, నువ్వు నా సొంతాన్ని నా నుంచి లాక్కోలేవు, సాంగ్ కనుక నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను షన్యుని జైలు నుంచి అస్సలు బయటికి రానివ్వను అని అరుస్తాడు. దానికి జావు, నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు, ఏదో ఒక పెద్ద బిజినెస్ టైకూన్ మనవడివి అయినంత మాత్రాన అంతా నీ వల్లే జరిగిపోతుందా అని అరుస్తాడు. నువ్వేమీ చేయలేవని జావ్ అనగా మిస్టర్ జాంగ్, చూడు సాంగ్ అన్నయ్య ఇక బయటికి రాడు అని వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు. కానీ పోలీసుల నుంచి షన్యు ఆల్రెడీ రిలీజ్ అయిపోయాడనే షాకింగ్ న్యూస్ వినబడుతుంది. జావ్ రికమెండేషన్ వల్లే షన్యు జైలు నుంచి బయటకు వస్తాడు. దాంతో జావ్కి కోపం వచ్చిందని అక్కడ వాళ్ళందరికీ అర్థమవుతుంది. వాళ్ళు భయంతో అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు. సాంగ్ చెల్లెలు కూడా పారిపోతూ ఉంటే జావ్ వెంటనే తన బాడీ గార్డ్స్ని పిలిచి, ఈరోజు వీళ్ళందరూ సాంగ్తో ఎలా బిహేవ్ చేశారో దానికి తగ్గ బుద్ధి చెప్పండి అని ఆర్డర్ ఇస్తాడు. దాంతో బాడీ గార్డ్స్ వాళ్ళని చితక్కొట్టడం స్టార్ట్ చేయగానే అందరూ భయపడి పారిపోతారు. ఆ తర్వాత సేన్ ఫ్యామిలీ పని మనిషి సాంగ్ తలకి తగిలిన దెబ్బకి జాగ్రత్తగా మందు రాస్తూ ఉంటుంది. షన్యు అమ్మ జావ్ దగ్గరకు వచ్చి, ఈరోజు మా కుటుంబం ఇలా ఉందంటే దానికి కారణం మీరే, మీకు చాలా థ్యాంక్ యూ అని చెప్తుంది.
తన కొడుకు షన్యు తిరిగి వస్తున్నందుకు ఇంట్లో ఒక గ్రాండ్ పార్టీ అరేంజ్ చేస్తానని చెప్పి ఆ ఏర్పాట్లలో ఉంటుంది. ఇటువైపు సాంగ్, నా అన్నయ్య రూమ్ నీట్గా సర్దాలి, తన ఇంటికి వచ్చేస్తున్నాడు అని చెప్పి షన్యు రూమ్కి వెళ్తుంది. కానీ సాంగ్ వెనకే జావ్ కూడా ఆ రూమ్లోకి వస్తాడు. సాంగ్ జావ్తో, ఇది సేన్ ఫ్యామిలీ ఇల్లు, పైగా ఇది నా అన్నయ్య రూమ్, నువ్వు నాకు దూరంగా ఉండు అని చెప్తుంది. అప్పుడు జావ్ సాంగ్కి పాత ప్రామిస్ గుర్తు చేస్తూ, నువ్వు నీ అన్నయ్యని కాపాడితే నా ఉమెన్గా ఉంటానని ప్రామిస్ చేసావు సాంగ్, కాబట్టి నేను ఎప్పుడు ఎక్కడ ఏం చెప్పినా నువ్వు నా మాట వినాల్సిందే అని దగ్గరికి వస్తాడు. కానీ సాంగ్ జావ్ని బ్రతిమాలుతూ, ప్లీజ్ మన మధ్య ఉన్న ఈ డీల్ గురించి మా అన్నయ్యకి అస్సలు తెలియకూడదు అని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడే జావ్ సాంగ్ని కిస్ చేస్తాడు. సరిగ్గా అదే టైంకి ఎవరో మెట్లెక్కి వస్తున్న సౌండ్ వినిపిస్తుంది. రూమ్ డోర్ కూడా ఓపెన్ అవ్వబోతుంది. సాంగ్కి తన అన్నయ్య షన్యు వచ్చేసాడని అర్థమవుతుంది. డోర్ ఓపెన్ అయ్యేసరికి సాంగ్ తన అన్నయ్య బెడ్షీట్ని సర్దుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. జావ్ పక్కన సైలెంట్గా నిలబడి ఉంటాడు. షన్యు లోపలికి రాగానే సాంగ్ పరిగెత్తుకుని వెళ్ళి షన్యుని గట్టిగా హక్ చేసుకుంటుంది. సాంగ్ షన్యు అలా క్లోజ్గా హక్ చేసుకోవడం చూసి జావ్కి అస్సలు నచ్చదు. కాస్త కుళ్ళుకుంటూ ఉంటాడు. అంతలోనే షన్యు కూడా ముందుకొచ్చి జావ్కి థ్యాంక్ యూ అని చెప్తూ హక్ చేసుకుంటాడు. ఇక సాంగ్ అన్నయ్య వెళ్ళిపోగానే జావ్ సాంగ్ని గట్టిగా పట్టుకుని, నువ్వు నన్ను చూసి ఎందుకు ఇలా పదే పదే పారిపోవడానికి ట్రై చేస్తున్నావు, నేను నీకేం చెప్పానో గుర్తుందా అని అడుగుతాడు. అప్పుడు సాంగ్, ప్లీజ్ ఈ రోజుకి నన్ను వదిలేసేయ్, ఇది సాంగ్ ఫ్యామిలీ ఇల్లు కాదు, సేన్ ఫ్యామిలీ ఇల్లు అని బతిమాలుతూ ఉంటుంది. ఆ గొడవలో జావ్ జేబులో నుంచి ఒక పెండెంట్ కింద పడిపోతుంది. అది తనదేనని సాంగ్ అనుకుంటుంది. కానీ అంతలోనే పని మనిషి పిలవడంతో సాంగ్ ఆ పెండెంట్ని సరిగ్గా చూడకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాంగ్ వెళ్ళిపోయాక జావ్ ఆ పెండెంట్ని తీసుకుని, నువ్వు నన్ను ఎప్పటికీ గుర్తు చేసుకుంటావు, అసలు నేను ఎవరనేది నీకు ఇంకా తెలియనే లేదు అని తనలో తాను అనుకుంటాడు. ఆ తర్వాత జావ్ డిన్నర్ టేబుల్ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే సేన్ ఫ్యామిలీ అతన్ని డిన్నర్కి ఇన్వైట్ చేసి ఉంటుంది. జావ్ డిన్నర్ కోసం కూర్చుంటాడు. షన్యు వాళ్ళ అమ్మ అందరికీ డ్రింక్స్ని సర్వ్ చేస్తూ ఉంటుంది. కానీ జావ్కి ఆ ఫుడ్ మీద, డిన్నర్ టేబుల్ మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. అతను తన పక్కనే ఉన్న సాంగ్తో సరదాగా తన కాలిని తన కాలితో తాకుతూ మురిపిస్తూ ఉంటాడు. విసిగిపోయిన సాంగ్ కూడా జావ్ కాలి మీద కాలు వేసి గట్టిగా తొక్కేస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తుందేమోనని సాంగ్ భయపడిపోతూ ఉంటుంది. ఆ హడావిడిలో అందరూ కంగారు పడి జావ్ ఏమైంది అని అడుగుతారు. జావ్ మాత్రం నేను డ్రింక్ తీసుకోను, నేను ఇంటికి వెళ్తున్నాను అని అంటాడు. షన్యు సాంగ్తో, జావ్ వెళ్తున్నాడు, అతను మనకి చాలా హెల్ప్ చేశాడు, నువ్వు అతన్ని గేట్ వరకు వదిలిపెట్టిరా అని చెప్తాడు. సాంగ్ జావ్ని సాగనంపడానికి వెళ్తుంది. సాంగ్ వెళ్ళిపోయాక షన్యు తన అమ్మని సాంగ్ తలకి దెబ్బ ఎలా తగిలింది అని అడుగుతాడు. ఇటువైపు సాంగ్ చాలా దూరంలో నిలబడి ఉంటుంది. జావ్ సాంగ్ని దగ్గరికి పిలిచి, నువ్వు నన్ను చూసి ఎందుకు అంతలా భయపడుతున్నావు, నేను నిన్ను తినేసే పులినేమీ కాదు కదా అని సరదాగా అడుగుతాడు. ఇటు ఇంట్లో షన్యు వాళ్ళమ్మ, నిన్ను కాపాడటం కోసం నేను సాంగ్కి జాంగ్ ఫ్యామిలీతో సంబంధం ఫిక్స్ చేయాలనుకున్నాను అని చెప్తుంది. అది వినగానే షన్యుకి కోపం వచ్చి, అమ్మ నువ్వు అలా ఎలా చేయగలవు, ఆ జాంగ్ ఎంత దరిద్రుడో, ప్రతిరోజు కొత్త అమ్మాయిలతో తిరుగుతాడని వాడి మీద ఎన్ని కేసులున్నాయో నీకు తెలీదా అని మండిపడతాడు. షన్యు కోపాన్ని చూసి వాళ్ళమ్మ, సరేలే నేను అర్థం చేసుకున్నాను, ఏదో ఒకట్లే వదిలేసి అని సర్ది చెప్తుంది. ఇటువైపు జావ్ ఏమైనా చేస్తాడేమోనని సాంగ్ భయపడుతూ ఉంటుంది. కానీ జావ్ ఏమీ చేయకుండా చాలా సింపుల్గా సాంగ్ ఫోర్ హెడ్ మీద కిస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాంగ్ తన రూమ్కి వెళ్తూ ఉండగా షన్యు ఎదురొచ్చి, అంతా ఓకేనా, ఏమీ ఇబ్బంది లేదు కదా అని అడుగుతాడు. సాంగ్ కూడా లేదు, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తుంది. అసలు విషయం ఏంటంటే షన్యు సాంగ్ని చెల్లెల్లాగా మాత్రమే చూడడు. తన మనసులో సాంగ్ మీద చాలా ఫీలింగ్స్ ఉంటాయి. కానీ ఆ విషయాన్ని ఎప్పుడు సాంగ్కి చెప్పడు. షన్యు సాంగ్ని మళ్ళీ ఒకసారి హక్ చేసుకొని రూమ్లోకి పంపిస్తాడు. అతను ఏదో లోతైన ఆలోచనలో ఉండిపోతాడు. ఆ తర్వాత సేన్ ఫ్యామిలీ ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేస్తుంది. చాలామంది బిజినెస్ మ్యాన్లు అందరూ అక్కడికి వస్తారు. అక్కడ ఒక బిజినెస్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సాంగ్ గాడ్ మదర్తో కొంతమంది, మీకు చాలా మంచి కొడుకు దొరికాడు, అలాగే మీ కొడుకుకి హెల్ప్ చేసిన సాంగ్ లాంటి మంచి కూతురు కూడా మీకు ఉన్నారు, మీరు చాలా లక్కీ, మీ కుటుంబం జావ్ ఫ్యామిలీతో చాలా క్లోజ్గా ఉంటున్నారు అని మెచ్చుకుంటూ ఉంటారు. సాంగ్ ఫ్యామిలీ రెండో అమ్మాయిని వాళ్ళమ్మ, మన ఫ్యామిలీ సంగతి పక్కన పెట్టు, నువ్వు ఎలాగైనా జావ్కి దగ్గర అవ్వాలి అని చెప్తుంది.
కొంతసేపటికి జావ్ అక్కడ నిద్రపోతూ కనిపిస్తాడు. పార్టీలో జావ్ నిద్రపోవడం చూసి అందరూ షాక్ అవుతారు. కొద్దిసేపటి తర్వాత సాంగ్ వైట్ డ్రెస్లో చాలా అందంగా రెడీ అయి వస్తుంది. సాంగ్ని చూడగానే జావ్కి నిద్ర నుంచి మెలకు వస్తుంది. మిస్టర్ జాంగ్ కూడా సాంగ్ అందాన్ని చూసి షాక్ అవుతాడు. సాంగ్ చెల్లెలకి జలసీగా అనిపిస్తూ ఉంటుంది. షన్యు తన చెల్లెలు సాంగ్ దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావని మెచ్చుకుంటాడు. అప్పుడే జాంగ్ తన తాతగారిని తీసుకుని వచ్చి పెళ్లి గురించి మాట్లాడతాడు. షన్యు, మీరేం చేశారో నాకు అన్నీ తెలిసాయి. ఎవరు శత్రువో ఎవరు మిత్రులో నాకు అర్థమైంది అని చెప్తాడు. సాంగ్, నేను నిన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోను, మన ఫ్యామిలీని కసిలో సపోర్ట్ చేయదు అని చెప్పేస్తుంది. మిస్టర్ జాంగ్ సాంగ్తో గొడవ పడ్డానికి వస్తూ ఉంటే షన్యు వచ్చి అడ్డంగా నిలబడతాడు. అప్పుడు జావ్ వెనక నుంచి వచ్చి, ఏంటి జాంగ్, లాస్ట్ టైం తిన్న దెబ్బలు మర్చిపోయావా అని అడుగుతాడు. అది వినగానే జాంగ్కి ఏమీ అర్థం కాదు, నోరు పడిపోతుంది. జాంగ్ తాతగారు జాగ్రత్త, జావ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పవర్ఫుల్, వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు అని చెప్తాడు. ఇక సాంగ్ కేక్ తింటూ ఉండగా జావ్ అక్కడికి వచ్చి అందరి ముందు హక్ చేసుకుంటాడు. సాంగ్ వద్దని అన్నా వినడు. జావ్, నేను నిన్ను డాన్స్కి ఇన్వైట్ చేయడానికి వచ్చాను, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావని చెప్తాడు. అందరూ చూస్తూ ఉండగా జావ్ సాంగ్ చేపట్టుకుని డాన్స్ ఫ్లోర్కి తీసుకుని వెళ్తాడు. ఇద్దరూ కలిసి చాలా అందంగా డాన్స్ చేస్తూ ఉంటే అందరూ అలాగే చూస్తూ ఉండిపోతారు. డాన్స్ అయిపోయాక జాంగ్ తాతగారు, నేను జావ్ నిద్రపోతున్నాడు అనుకున్నాను, కళ్ళు తెరవగానే సాంగ్తో ఇంత బాగా డాన్స్ చేస్తున్నాడేంటి అని షాక్ అవుతూ ఉంటారు. జావు జాంగ్ ఫ్యామిలీ కొడుకు అన్న మాటల్ని గుర్తు చేసుకుంటాడు. వాడు, నువ్వు నీ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్న కుందేల్ని అంటే సాంగ్ని ఎవరైనా నీ నుంచి లాక్కెళ్లకుండా జాగ్రత్త పడు అని చెప్పి ఉంటాడు. ఇటువైపు పార్టీలో ఆడవాళ్ళు నిజంగానే సేన్ ఫ్యామిలీ జావ్ ఫ్యామిలీ కనుక కలిసి పనిచేస్తే చాలా పెద్ద లాభం ఉంటుంది, వాళ్ళు చాలా పవర్ఫుల్ అవుతారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటు మన హీరో జావు సాంగ్తో డాన్స్ చేస్తూ నువ్వు ఎందుకు ఇంత నర్వస్గా ఫీల్ అవుతున్నావని అడుగుతాడు. కానీ సాంగ్ డాన్స్ పూర్తి కాగానే వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. సాంగ్ని ఇబ్బంది పెట్టడానికి సాంగ్ స్టెప్ మదర్ ఇంకా చెల్లెలు అక్కడికి వస్తారు. సేన్ ఫ్యామిలీ నిన్ను దత్తత తీసుకున్నంత మాత్రాన నీ రాత మారిపోతుందా? నువ్వు ఒక దరిద్రపు బ్యాడ్ లక్ స్టార్వి, నువ్వు ఎప్పటికీ మెరవలేవు, అందుకే మన తాతగారు నిన్ను సాంగ్ ఫ్యామిలీ నుంచి బయటికి గెంటేశారు అని తన పేరెంట్స్ గురించి కూడా చాలా ఘోరంగా మాట్లాడతారు. దాంతో సాంగ్ కోపంతో గట్టిగా ఒక్కటి కొడుతుంది. ఇది సేన్ ఫ్యామిలీ ఇల్లు, ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను అని తిట్టి సాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో ఆ తల్లి కూతురు ఇద్దరూ కలిసి ఎలాగైనా సాంగ్ పరువు తీసేయాలి, అప్పుడు సాంగ్ని ఇష్టపడే వాళ్ళందరూ తనని హేట్ చేస్తారు అని ఒక ప్లాన్ వేస్తారు. అంతలో ఒక పని మనిషి సాంగ్ దగ్గరికి ఒక డ్రింక్ తీసుకొని వస్తుంది. ఆ డ్రింక్లో ఏదో తేడా ఉందని సాంగ్కి ముందే అర్థమవుతుంది. కానీ సాంగ్ మైండ్లో వేరే ప్లాన్ నడుస్తూ ఉండడంతో ఏమీ తెలియనట్టు సైలెంట్గా ఆ డ్రింక్ని తాగేస్తుంది. తనకి నిజంగానే మత్తెక్కినట్టుగా నటిస్తూ ఉంటుంది. అది చూసి సాంగ్ చెల్లెలొచ్చి తనని తీసుకెళ్ళి మిస్టర్ జాంగ్ బెడ్రూమ్లో పడుకోబెడుతుంది. కానీ సాంగ్ టైం చూసి రూమ్లో ఉన్న ఒక పూల కుండీని తీసుకొని తన చెల్లెలి తల మీద గట్టిగా కొడుతుంది. తను స్పృహ తప్పి పడిపోగానే తీసుకెళ్ళి మిస్టర్ జాంగ్ బెడ్ మీద పడుకోబెట్టి అక్కడి నుంచి వచ్చేస్తుంది. నా కోసం నువ్వు తవ్విన గోతిలో నువ్వే పడ్డావు మై డియర్ స్టెప్ సిస్టర్, నువ్వు చేసిన దానికి తగిన శాస్తి జరిగే టైం వచ్చింది అని సాంగ్ అనుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే సాంగ్ ఆ డ్రింక్ తాగడం వల్ల తనకి కూడా మెల్లగా మత్తెక్కుతూ ఉంటుంది. సాంగ్ నడవలేక కింద పడిపోతూ ఉంటే జావ్ పరిగెత్తుకుంటూ వచ్చి సాంగ్ని పట్టుకుంటాడు. సాంగ్ కండిషన్ బాగోలేదని అర్థం చేసుకుని జావ్ వెంటనే తనని ఒక రూమ్లోకి ఎత్తుకెళ్తాడు. అలా నీకేమైంది అని జావ్ అడుగుతూ ఉంటే సాంగ్, నాకెవరో డ్రింక్ తాగించారు, అందులో ఏముందో నాకు తెలీదు, ప్లీజ్ నాకు హెల్ప్ చేయని అడుగుతుంది. జావు, నువ్వు సరిగ్గా చూడు, నేనెవరో నీకు తెలుస్తుందా అని అడిగితే సాంగ్, నాకు తెలుసు, నువ్వు జావ్వి కదా అని చెప్తుంది. ఇటువైపు షన్యు తన చెల్లెలు సాంగ్ ఎక్కడా కనిపించకపోవడంతో కంగారు పడుతూ ఉంటాడు. మిస్టర్ డు, ఇందాకే కదా జావ్తో కలిసి సాంగ్ డాన్స్ చేసింది, ఇప్పుడు ఇద్దరూ కనిపించడం లేదు అని చెప్తాడు. దాంతో షన్యుకి ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. ఇటు గదిలో సాంగ్ జావ్ని హెల్ప్ అడుగుతూ ఉంటుంది. కానీ జావ్ మాత్రం సాంగ్ మధ్యలో ఉంది కాబట్టి గుర్తుపట్టడం లేదు అని అనుకుంటాడు. సాంగ్ జావ్ పేరుని 2-3 సార్లు పిలిచి జావ్ వైపే కూర్చుని, నేను పూర్తిగా స్పృహలోనే ఉన్నాను, నువ్వు నాకు హెల్ప్ చేయి, ఇది నేనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరూ కిస్ చేసుకుంటారు. సరిగ్గా అప్పుడే వాళ్ళిద్దరిని వెతుక్కుంటూ షన్యు అక్కడికి వస్తాడు. సాంగ్ పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు.
జావ్ సాంగ్ని కాపాడడానికి షన్యు కంట పడకుండా ఉండడానికి సాంగ్ని బాత్రూంలో పెట్టి డోర్ లాక్ చేస్తాడు. సాంగ్ మాత్రం మత్తులో ఉండడం వల్ల రూమ్లోకి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది అస్సలు తెలియదు. కాసేపటికి షన్యు తన చెల్లెలు సాంగ్ అక్కడ లేదని అనుకుంటాడు. అంతలోనే షన్యుకి మిస్టర్ డూ నుంచి ఫోన్ వస్తుంది. షన్యు కిందని చెల్లెలు సాంగ్ గురించి ఏదో పెద్ద గొడవ జరుగుతుంది, నువ్వు వెంటనే కిందికి రా అని చెప్తాడు. దాంతో షన్యు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షన్యు వెళ్ళిపోగానే జావ్ సాంగ్ని ఎత్తుకొని ఇంకో బాత్రూమ్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ షవర్ ఆన్ చేసి సాంగ్ మీద నీళ్లు చల్లుతాడు. దానివల్ల సాంగ్కి మత్తు దిగి స్పృహలోకి వస్తుంది. ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేయగలను, నేనెవరో ఇప్పుడు నీకు స్పష్టంగా కనిపిస్తుందా అని జావ్ అంటాడు. ఇక షన్యు కిందికి వెళ్ళగానే సాంగ్ స్టెప్ మదర్ గట్టిగా అరుస్తూ మాట్లాడడం వినిపిస్తుంది. ఆవిడ నేను నా కళ్ళతో చూశాను. సాంగ్ లోపల మిస్టర్ జాంగ్తో కలిసి ఒకే రూమ్లో చాలా క్లోజ్గా ఉంది. పెళ్ళొద్దు అని చెప్పి సాంగ్ ఇంత దరిద్రపు పనులు చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని గెస్ట్లందరి ముందు సాంగ్ పరువు తీస్తూ ఉంటుంది. షన్యు అది వినగానే సాంగ్ని చూడడానికి పైకి పరిగెడతాడు. షన్యు వాళ్ళ అమ్మ కూడా వెనకే పరిగెడుతుంది. తన స్టెప్ మదర్ గెస్ట్లందరినీ మీరందరూ నాతో రండి, మీరే చూడొచ్చు అని పిలుస్తుంది. దాంతో గెస్ట్లందరూ పార్టీని డ్రింక్స్ని వదిలేసి ఆ రూమ్ వైపుగా వెళ్తారు. ఇటువైపు సాంగ్ జావ్తో కలిసి ఉంటుంది. జావ్ సాంగ్తో నేను నీకు హెల్ప్ చేశాను గుర్తుందా, ఇప్పుడు నువ్వు నాకు బదులుగా ఏదోటి ఇవ్వాలి అని అడుగుతాడు. సాంగ్ జావ్తో పక్క రూమ్లో ఒక పెద్ద డ్రామా జరగబోతుంది, నిన్ను ఆ తమాషా చూపించడానికి తీసుకెళ్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయని చెప్తుంది. ఇక్కడ షన్యు రూమ్ డోర్ గట్టిగా ఓపెన్ చేస్తాడు. తీరా చూస్తే అక్కడ మిస్టర్ జాంగ్తో కలిసి బెడ్ మీద ఉన్నది సాంగ్ కాదు, సాంగ్ చెల్లెలు టీనా. టీనా చాలా మత్తులో ఉంటుంది. టీనా వాళ్ళ అమ్మ తన సొంత కూతురు టీనాని అక్కడ చూసి అరిచి షాక్ అయిపోతుంది. నా కూతురు ఇక్కడ మిస్టర్ జాంగ్తో ఏం చేస్తుంది అని తల పట్టుకుంటుంది. కోపంతో టీనా వాళ్ళ అమ్మ మిస్టర్ జాంగ్ని కొడుతూ ఉంటుంది. మిస్టర్ జాంగ్, ఇది నా రూమ్ లోపలికి ఈ టీనా ఎందుకు వచ్చింది అని అరుస్తాడు. టీనా మధ్యలో ఇది ఎలా సాధ్యం, ఇక్కడ సాంగ్ ఉండాలి కదా, సాంగ్ ఎక్కడా అని వెనక్కి చూస్తూ అడుగుతూ ఉంటుంది. వెనక నుంచి సాంగ్ కూడా అక్కడికి వస్తుంది. షన్యు సాంగ్ని చూసి నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతాడు. అప్పుడే షన్యు సాంగ్ తల వెంట్రుకలు తడిగా ఉండడం గమనించి ఏమైంది అంతా ఓకేనా అని అడుగుతాడు. సాంగ్ నేను బాగానే ఉన్నాను అని చెప్తుంది. అంతలోనే తన స్టెప్ మదర్ ఇంకా చెల్లెలు కలిసి ఇదంతా ఈ సాంగ్ చేసిన ప్లాన్ అని సాంగ్ మీద వేయడం స్టార్ట్ చేస్తారు. దానికి సాంగ్, మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్లు లేకుండా నా మీద బ్లేమ్ ఎలా వేస్తారు, ప్రూఫ్లుంటే చూపించండి, నేను ఒప్పుకుంటాను. అప్పుడు జావ్ వెనక నుంచి వచ్చి ఇప్పుడు ఎలాగో 2 కుటుంబాల పెద్దలు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీ ఫ్యామిలీ పరువు కాపాడుకోవాలంటే మీ మనవడు మనవరాలకి పెళ్ళి ఫిక్స్ చేయడం మంచిది అని అడ్వైస్ ఇస్తాడు. టీనా తన తాతగారితో నేను ఈ జాంగ్ని అసలు పెళ్లి చేసుకోను అని ఏడుస్తూ ఉంటుంది. కానీ టీనా తాతగారు నువ్వు చేసిన పనికి నువ్వే కదా అనుభవించాలి అని చెప్పి జాంగ్ తాతగారితో మాట్లాడి జాంగ్ ఇంకా టీనా పెళ్లిని ఫిక్స్ చేస్తారు. పెళ్ళి ఫిక్స్ అవడంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సాంగ్ కూడా జావ్ తన కాస్ట్లీ కార్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం చూస్తుంది. షన్యు సాంగ్తో నువ్వు ఎటు చూస్తున్నావు, ఈ మధ్య నువ్వు జావ్తో చాలా క్లోజ్గా ఉంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది, మీ ఇద్దరి మధ్య ఏదైనా నడుస్తుందా లేక ఇదంతా జస్ట్ కోయిన్సిడెన్సా అని అడుగుతాడు. సాంగ్ నీకే తెలుసు కదా, నేను జావ్ని అంతగా ఎప్పుడూ కలవలేదు, అతనితో అంత క్లోజ్ కూడా కాదు అని చెప్తుంది. షన్యు కానీ నీ జుట్టు ఎందుకు తడిగా ఉంది, పైగా నేను నిన్ను వెతకడానికి నీ రూమ్కి వచ్చినప్పుడు నువ్వు అక్కడ లేవు కదా అని అడుగుతాడు. సాంగ్ నేను ఇందాక డాన్స్ చేస్తూ ఉంటే నా మీద డ్రింక్ పడింది, అందుకే స్నానం చేయడానికి వెళ్ళాను, నేను బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి నువ్వు వచ్చేసి ఉంటావని కవర్ చేస్తుంది. షన్యు నువ్వు అబద్ధం చెప్పట్లేదు కదా అని అడగ్గా సాంగ్ నేను నీతో ఎందుకు అబద్ధం చెప్తాను అని నమ్మిస్తుంది. ఇక్కడ టీనా జాంగ్తో కలిసి ప్లాన్ వేస్తుంది. టీనా జాంగ్తో మన ఇద్దరి శత్రువు ఒక్కడే, నీకేమో సాంగ్ కావాలి, నాకేమో సాంగ్ అన్నయ్య షన్యు కావాలి, కాబట్టి మనమిద్దరం కలిసి ఒక ప్లాన్ వేద్దామని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరిని ఎలా నాశనం చేయాలో ప్లాన్ వేసుకున్నాక ఆ సీన్ కట్ అవుతుంది. ఇక్కడ సాంగ్ తన అన్నయ్య షన్యుతో కాకుండా విడిగా ఒక అపార్ట్మెంట్లో ఉంటూ ఉంటుంది. సాంగ్ తన ఇంటికి వెళ్ళి చూసేసరికి అక్కడ జావ్ కూర్చుని ఉంటాడు. సాంగ్ షాక్ అయ్యి నువ్వు నా ఇంట్లోకి ఎలా వచ్చావని అడుగుతుంది. జావు నీ ఇంటి డోర్ లాక్ విరిగిపోయింది అని చెప్తాడు. సాంగ్ సరే కానీ నువ్వు నా టవల్ ఎందుకు కట్టుకున్నావు అని అడుగుతుంది. జావు నీకు నీ టవల్ కావాలంటే ఇప్పుడే తీసి ఇచ్చేస్తాను అని అంటాడు. సాంగ్ కంగారుగా వద్దొద్దు నువ్వే ఉంచుకో, నాకు ఆ టవల్ వద్దు అని ఆ పక్కకి వెళ్ళిపోతుంది.
కానీ జావ్ సాంగ్ని గట్టిగా పట్టుకుని, ఇప్పుడు నువ్వు నా నుంచి ఎక్కడికి తప్పించుకుంటావు? ఇక్కడ నీ అన్నయ్య లేడు, నీ గాడ్ మదర్ లేదు, ఎవ్వరూ లేరు. నువ్వు నీ అపార్ట్మెంట్లో ఉన్నావు. నన్ను చూసి ఎందుకు అంతగా తప్పించుకు తిరుగుతున్నావు అని అడుగుతాడు. సాంగ్కి జావ్కి ఇచ్చిన ప్రామిస్ గుర్తుంది కాబట్టి ఇక చేసేదేమీ లేక సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇద్దరూ కిస్ చేసుకుని ఒక క్యూట్ నైట్ని స్పెండ్ చేస్తారు. సాంగ్ జావ్ కోసం ఒక పోయం చదివి వినిపిస్తుంది. జావ్ ఒక మంచి స్టోరీ చెప్పమంటాడు. దాంతో సాంగ్ బుక్స్ తీసుకొని జావ్కి కథలు చెప్పడం స్టార్ట్ చేస్తుంది. సాంగ్ అలా కథలు చెప్తూ ఉంటే జావ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ స్మైల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు జావ్కి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. జావ్ చిన్నప్పుడు జావ్ అమ్మని ఎవరో ప్లాన్ చేసి చంపేసి ఉంటారు. చనిపోయే ముందు జావ్ అమ్మ తన కొడుకు జావ్ ప్రాణాలు కాపాడడం కోసం అడవికి పంపించేస్తుంది. అలా అడవిలో దిక్కు లేకుండా ఉన్న జావ్కి అప్పుడే ఇల్లు లేక తిరుగుతున్న సాంగ్ ఎదురవుతుంది. సాంగ్ జావ్తో, నాకు అమ్మ లేదు, నీకు కూడా అమ్మ లేదు, మనమిద్దరం భయపడకూడదు, మన అమ్మలు మనల్ని ఖచ్చితంగా కాపాడుకుంటారు అని ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి సాంగ్ ఫ్యామిలీ సాంగ్ని కూడా ఇంటి నుంచి బయటికి గెంటేస్తుంది. జావ్ ఆ రోజు అడవిలో ఆ చిన్నపిల్లని పేరు అడగ్గా తన పేరు సాంగ్ అని చెప్పి ఉంటుంది. అందుకే జావ్ ఆ చిన్నప్పటి సాంగ్ని వెతుక్కుంటూనే సాంగ్ ఫ్యామిలీ దగ్గరికి వస్తాడు. ఆ రోజు అడవిలో సాంగ్ తనతో పాటు జావ్ని తీసుకెళ్తూ ఉండగా సాంగ్ మెడలో ఉన్న పెండెంట్ కింద పడిపోతుంది. దాన్ని జావ్ దాచి ఉంచుకుంటాడు. అప్పుడే జావ్ బట్లర్ వచ్చి, బాస్, మీ అమ్మగారిని ఎవరో కావాలని చంపేశారు. ఇప్పుడు ఈ చిన్నపిల్లని జావ్ ఫ్యామిలీ ఇంటికి తీసుకెళ్లడం అంత సేఫ్ కాదు. నాకు ఒక ఐడియా ఉంది. సేన్ ఫ్యామిలీలో ఇప్పుడే ఒక చిన్న పాప పుట్టి చనిపోయింది. కాబట్టి ఈ పాపని తీసుకెళ్ళి ఆ సేన్ ఫ్యామిలీ ఇంటి ముందు వదిలేద్దాం. వాళ్ళు ఈ పాపని తమ సొంత కూతుర్లా పెంచుకుంటారు. మీరు తర్వాతైనా కలవచ్చు. ఎలాగో ఈ పాప మీ ప్రాణాలు కాపాడింది కదా అని ఐడియా ఇస్తాడు. జావ్కి కూడా ఆ ఐడియా నచ్చి సాంగ్ని సేన్ ఫ్యామిలీ ఇంటి ముందు వదిలేయమని చెప్తాడు. ఈ విషయాలన్నీ గుర్తుకొచ్చి జావ్ ఒక్కసారిగా నిద్రలేస్తాడు. నెక్స్ట్ డే సాంగ్ ఆఫీస్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. సాంగ్ ఫ్రెండ్స్ స్టాఫ్ కలిసి, పదండి మనం మాల్కి వెళ్ళి కాసేపు తిరిగొద్దామని పిలుస్తారు. సాంగ్ జావ్కి కొత్త కొత్త కథలు చెప్పడం కోసం బుక్స్ షాప్లో కథల పుస్తకాలు వెతుకుతూ ఉంటుంది. అందరూ కలిసి లంచ్కి ఏం తిందామా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక కొలీగ్ సాంగ్తో, నువ్వు ఈ బుక్స్ ఎందుకు కొనుక్కుంటున్నావని అడగ్గా సాంగ్, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో, నాకు చదవడం ఇష్టం, పైగా కొంతమంది పిల్లలకి గిఫ్ట్ ఇద్దామని కొంటున్నాను అని చెప్తుంది. అంతలోనే ఇంకో కొలీగ్, అక్కడ చూడు, అతను జావ్ కదా, అతని పక్కన ఉన్నది లిన్ ఫ్యామిలీ కూతురు కదా, వీళ్ళిద్దరూ కలిసి లంచ్ చేస్తున్నారేంటి, పక్కా వీళ్ళ మధ్య ఏదో నడుస్తుంది అని అంటుంది. జావ్ని వేరే అమ్మాయితో చూసేసరికి సాంగ్కి అస్సలు నచ్చదు, మనసు నొచ్చుకుంటుంది. పదండి మనం బార్బిక్యూ తినడానికి వెళ్దామని సాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జావ్ సాంగ్ని చాలా క్లోజ్గా గమనించడాన్ని ఆ లిన్ ఫ్యామిలీ అమ్మాయి కూడా నోటీస్ చేస్తుంది. జావు, ఈరోజు నేను కూడా ఇక్కడే బార్బిక్యూ తింటానని చెప్పి ఆ లిన్ ఫ్యామిలీ అమ్మాయితో కలిసి సాంగ్ ఉన్న రెస్టారెంట్కే వస్తాడు. సాంగ్ తను తింటున్న చోటుకే జావ్ రావడం చూసి తన ఫ్రెండ్స్తో చెప్పి బాత్రూమ్కి వెళ్తుంది. జావ్ సాంగ్నే చూస్తున్నాడని ఆ లిన్ ఫ్యామిలీ అమ్మాయి కూడా సాంగ్ వెనకే బాత్రూమ్కే వెళ్తుంది. అక్కడ సాంగ్ మధ్య నిలబడి, నువ్వు నన్ను గుర్తుపట్టావా సాంగ్, నేను లిన్ ఫ్యామిలీ ఏకైక కూతుర్ని అని పరిచయం చేసుకుంటుంది. సాంగ్, నీకు నా నుంచి ఏం కావాలి అని అడుగుతుంది. లిన్ సాంగ్తో, నాకు ఏదైనా నచ్చితే అది చాలా ఈజీగా నాకు దొరికిపోతుంది. ఒకసారి నేను జావ్ని ఒక ఫ్యాన్ అడిగాను, అది జావ్కి ఎంతో ఇష్టమైన ఫ్యాన్, అయినా కూడా నా కోసం ఇచ్చేశాడు. దీన్ని బట్టి నీకు అర్థమైందనుకుంటా, నాకు కావాల్సిన దాన్ని నువ్వు నా నుంచి లాక్కోలేవు, పైగా జావ్ నాకు చాలా కాలంగా తెలుసు అని చెప్తుంది. ఇక నైట్ సాంగ్ ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. జావ్ తన ఫ్యాన్ని లిన్కి ఇవ్వడం, వాళ్ళిద్దరూ కలిసి తిరగడం గుర్తుకొచ్చి సాంగ్ మూడు పూర్తిగా అప్సెట్ అయిపోతుంది. సాంగ్ చాలా బాధపడుతూ ఉంటుంది. కనీసం అన్నం తినడానికి పడుకోవడానికి కూడా అసలు మనసొప్పదు, నిద్ర కూడా రాదు. సరిగ్గా అప్పుడే సాంగ్ బెడ్ దగ్గరికి జావ్ వస్తాడు. జావ్ సాంగ్ దగ్గరకు వచ్చి ప్రేమతో కొరుకుతాడు. సాంగ్ జావ్ని పక్కకి నెట్టేస్తుంది. జావు, నువ్వు ఎందుకు అంత కోపంగా ఉన్నావని అడుగుతాడు. సాంగ్ తన కోసం స్టోరీ బుక్స్ తీసుకొచ్చిందని జావ్ గమనిస్తాడు. కానీ తనకి ఏమైందో, ఎందుకు అంత కోపంగా ఉందో జావ్కి అస్సలు అర్థం కాదు. జావ్ రీజన్ అడగ్గా సాంగ్, నువ్వు వాళ్ళ ఇంట్లో కలిసి తిరుగుతున్నావు, పైగా నీ ఫేవరెట్ ఫ్యాన్ కూడా తనకే ఇచ్చేసావంట కదా అని అంటుంది. అప్పుడు జావ్కి సాంగ్ లిన్ని చూసి జెలసీగా ఫీల్ అవుతుందని అర్థమవుతుంది.
జావ్ నవ్వుతూ, నాకు ఆ లిన్తో ఎటువంటి రిలేషన్ లేదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నువ్వు కుళ్ళుకుంటున్నావని నాకు అర్థమవుతుంది అని ఆట పట్టిస్తాడు. సాంగ్, నేనేమీ కుళ్ళుకోవట్లేదు, నా హెల్త్ బాగోలేదు, అందుకే నీకు అలా అనిపిస్తుంది అని అంటుంది. జావు, అబద్ధాలు చెప్పకు, నాకు అంతా అర్థమైపోయింది, నాకు ఇక లిన్తో ఎలాంటి సంబంధం లేదు, ఈ ఒక్క విషయం నువ్వు నన్ను నమ్ము అని అంటాడు. ఆ తర్వాత ఆ సీను కట్ అవుతుంది. ఇటువైపు షన్యుని కలవడానికి లిన్ వస్తుంది. లిన్ షన్యుతో, నీ చెల్లెలు సాంగ్ నిన్ను మోసం చేస్తుంది, సాంగ్ జావుతో లవ్లో ఉంది, ఇదే నిజం, మనమిద్దరం కలిసి వాళ్ళిద్దరిని విడదీయాలి, లేకపోతే వాళ్ళు ఇంకా క్లోజ్ అయిపోతారు, అప్పుడు నీ నుంచి సాంగ్, నా నుంచి జావు శాశ్వతంగా దూరం అయిపోతారు అని చెప్తుంది. ఆ మాటలు వినగానే షన్యుకి కోపం వస్తుంది. నెక్స్ట్ డే సాంగ్ జావుతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా షన్యు నుంచి ఫోన్ వస్తుంది. షన్యు, నువ్వు ఎక్కడున్నావని అడుగుతాడు. సాంగ్, నేను ఆఫీస్లో ఉన్నాను అని అబద్ధం చెప్తుంది. షన్యు, నువ్వు మార్నింగ్ అన్నం తినకుండా వెళ్ళావు కదా, అందుకే నేను నీకోసం టిఫిన్ పట్టుకుని ఆఫీస్కి వస్తున్నాను అని చెప్తాడు. దాంతో సాంగ్ వద్దు అని చెప్పలేక కంగారు పడిపోతూ ఉంటుంది. సాంగ్ వెంటనే అక్కడి నుంచి పరిగెత్తబోతూ ఉంటే జావ్ సాంగ్ని తన వైపుగా లాక్కుని, ఇంత అర్జెంటుగా ఎక్కడికి పరిగెడుతున్నావని అడుగుతాడు. సాంగ్, నేను మా అన్నయ్యతో ఆఫీస్లో ఉన్నానని అబద్ధం చెప్పాను, తను నా కోసం బ్రేక్ఫాస్ట్ పట్టుకుని వస్తున్నాడంట అని చెప్తుంది. అప్పుడు జావు, ఈరోజు నా బర్త్డే, నువ్వు నా బర్త్డే రోజు నా పక్కనే ఉండాలని నేను అనుకుంటున్నాను అని అంటాడు. సాంగ్, కానీ నాకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్ ఉంది, నువ్వు ఎందుకు అర్థం చేసుకోవు, నేను ఇప్పుడు సేన్ ఫ్యామిలీ బిజినెస్ కూడా చూసుకోవాలి కదా అని చెప్తుంది. సాంగ్ వెంటనే తన కారులో కూర్చొని చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ షన్యు సాంగ్ అలా కారులో రావడం చూసేస్తాడు. సాంగ్ తనతో అబద్ధం చెప్పిందని, తన ఇంట్లో ఎవరితోనో ఉండి ఆఫీస్కి లేటుగా వస్తుందని షన్యుకి అర్థమైపోతుంది. షన్యు అదే విషయం గురించి ఆలోచిస్తూ బయట కూర్చుని మందు తాగుతూ ఉంటాడు. అంతలో షన్యు ఫ్రెండ్ మిస్టర్ డూ అక్కడికి వచ్చి, ఏం ఆలోచిస్తున్నావని అడుగుతాడు. తన చెల్లెలు సాంగ్ తనతో అబద్ధాలు చెప్పడం వెనక ఉన్న అసలు నిజం ఏంటా అని షన్యు టెన్షన్ పడుతూ ఉంటాడు. సరిగ్గా అదే బార్కి జావ్ కూడా తన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తాడు. జావ్తో పాటు లిన్ కూడా వస్తుంది. లిన్, ఈరోజు నీ బర్త్డే కదా అని మాట్లాడుతూ ఉంటుంది. అంతలో మిస్టర్ డూ, మనమందరం ఇక్కడే ఉన్నాం కానీ సాంగ్ ఎక్కడ, తను కూడా రావాల్సిందే, మనమంతా ఒకే ఏజ్ గ్రూప్ కదా, కలిసి సెలబ్రేట్ చేసుకుంటే బాగుండేది అని అంటాడు. ఆ మాట వినగానే షన్యుకి కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. జావ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకొని ఉండిపోతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. జావ్ వెళ్ళిపోవడం చూసిన షన్యు బహుశా జావ్ సాంగ్ని కలవడానికే వెళ్తున్నాడని డౌట్ పడతాడు. జావ్ తన కోసం ఒక హాట్ వాటర్ బాత్ టబ్ బుక్ చేసుకొని ఉంటాడు. తీరా చూస్తే అక్కడ ఆల్రెడీ సాంగ్ చాలా ప్రశాంతంగా స్నానం చేస్తూ కనిపిస్తుంది. జావ్ వెళ్ళి సాంగ్ని హక్ చేసుకుని, చాలా బిజీగా ఉన్నానన్న సాంగ్ పనులన్నీ వదిలేసి ఇక్కడికి ఎలా వచ్చింది అని నవ్వుతూ తన డ్రెస్ తాళని విప్పడం స్టార్ట్ చేస్తాడు. సాంగ్, నువ్వే కదా ఈరోజు నీ బర్త్డే అని నన్ను టైంకి రమ్మని చెప్పావు అని అంటుంది. సాంగ్ తన మీటింగ్ని చాలా ఫాస్ట్గా ఎండ్ చేసుకుని వస్తుంది. నిజానికి ఆ మీటింగ్ వేరే కంట్రీలో ఉండడంతో సాంగ్ మార్నింగే ఫ్లైట్లో వెళ్ళి మీటింగ్ అవ్వగానే మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్కి జావ్ని కలవడానికి టైంకి వచ్చేస్తుంది. జావ్ ఎంతో హ్యాపీగా, నువ్వు నా గురించి ఇంతలా కేర్ తీసుకుంటున్నావని నాకు తెలీదు, అంటే దీని అర్థం నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, నా గురించే ఆలోచిస్తున్నావు కదా అని అంటాడు. సాంగ్ జావ్ చేయి మీద గట్టిగా కొరుకుతుంది. ఆ తర్వాత జావ్ తన ఫ్యామిలీ డాక్టర్ని పిలిపిస్తాడు. డాక్టరు జావ్ చేతిని చూసి, నిన్ను ఇంత గట్టిగా ఎవరు కొరికారు అని అడుగుతాడు. జావు, నా గర్ల్ ఫ్రెండ్ కొరికింది, తను నన్ను అంతలా లవ్ చేస్తుంది మరి అని చెప్తాడు. డాక్టర్ నవ్వుతూ, తన బాయ్ ఫ్రెండ్ని ఇలా కొరికే గర్ల్ ఫ్రెండ్ని నేను ఎక్కడా చూడలేదు అని అంటాడు. దానికి జావు, ఎందుకంటే మీ గర్ల్ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎప్పుడు నిజంగా లవ్ చేసి ఉండరు అని ఆన్సర్ ఇస్తాడు. జావ్ మాటలకి సాంగ్ మనసులోనే నవ్వుకుంటూ, ఈ జావ్ ఎంత చిత్రమైన అబ్బాయి, ఇలాంటి విషయాలు చెప్పడానికి అసలు షైగా ఫీల్ అవ్వట్లేదు అని అనుకుంటుంది. డాక్టర్ నవ్వుతూ, మీరిద్దరూ ఒకరికొకరు చాలా క్లోజ్ అయిపోయినట్టుగా ఉన్నారు అని అంటాడు. అంతలోనే బయట డోర్ దగ్గరికి ఎవరో వచ్చినట్టుగా సాంగ్కి అనిపిస్తుంది. తీరా చూస్తే వచ్చింది ఇంకెవరో కాదు, తన అన్నయ్య షన్యు. సాంగ్ భయపడుతూ జావ్ని ఆ రూమ్లోనే దాచడానికి ట్రై చేస్తుంది. కానీ జావ్ మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. సాంగ్ జావ్తో, నువ్వు కనుక బయటకు వస్తే మా అన్నయ్య చూసేస్తాడు, నా సీక్రెట్ అంతా బయట పడిపోతుంది అని బతిమాలుతుంది. జావ్ మాత్రం సాంగ్ కోసమే అన్నట్టు సైలెంట్గా ఉంటాడు. సాంగ్ డోర్ ఓపెన్ చేసి
తన లవర్ జావ్ని అస్సలు సౌండ్ చేయకుండా గమ్మనుండమని సైగ చేస్తుంది. కానీ జావ్ సాంగ్ వైపు మీద వేళ్లతో రాస్తూ ఆట పట్టిస్తూ ఉంటాడు. షన్యు సాంగ్తో, నువ్వు బిజినెస్ మీటింగ్ నుంచి చాలా తొందరగా వచ్చేసావు, అంతా ఓకేనా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతాడు. సాంగ్ నేను బాగానే ఉన్నానని చెప్తుంది. షన్యు అవును, నీ వెనక నుంచి ఏదో సౌండ్స్ వస్తున్నాయేంటి అని డౌట్గా అడుగుతాడు. సాంగ్ అబద్ధం చెప్తూ ఏమీ లేదు, బహుశా రూమ్లో ఎలుక ఏదైనా తిరుగుతుందేమో అని కవర్ చేస్తుంది. షన్యు ఈ కొండ ప్రాంతంలో దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇదిగో ఈ ట్యూబ్ తీసుకో, రాసుకుంటే దోమలు కుట్టవు, అయినా నైట్ చాలా లేట్ అయిపోయింది కదా, ఇక నువ్వు పడుకో అని చెప్తాడు. వెళ్తూ వెళ్తూ రూమ్లో ఇంకెవరైనా ఉన్నారా అని షన్యు మళ్ళీ అడుగుతాడు. సాంగ్ వెంటనే లేదు, ఎవ్వరూ లేరు అని అబద్ధం చెప్పి డోర్ని క్లోజ్ చేసేస్తుంది. డోర్ వేయగానే జావో సాంగ్ని తన వైపు గట్టిగా లాక్కుని, నువ్వు నీ అన్నయ్యతో ఇంకా ఎంతకాలం ఇలా అబద్ధాలు చెప్తావు, ఎప్పటికైనా మనమిద్దరం కలిసి ఉన్నామనే విషయం మీ అన్నయ్యకి తెలిసిపోతుంది కదా, కాబట్టి నువ్వే ఈ విషయాన్ని ఒప్పుకుంటే మంచిది కదా అని చెప్తాడు. కానీ సాంగ్ ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి అసలు ఇష్టపడదు. ఎందుకంటే షన్యుకి తెలిస్తే కోప్పడతాడని సాంగ్కి తెలుసు. జావ్ కొంచెం హట్ అయ్యి, నువ్వు ఇంకా అతని గురించి ఆలోచిస్తున్నావా, అతను నీ మీద కోప్పడతాడని భయపడుతున్నావా, ఆ రోజు నేనే కనుక అతన్ని కాపాడకపోతే నువ్వు అతన్ని అసలు ఎప్పటికీ కలవలేకపోయేదానివి తెలుసా అని అంటూ కోపంతో సాంగ్ని కొరుకుతాడు. ఆ తర్వాత సాంగ్ జావ్ని బయటికి వెళ్ళమని చెప్తుంది. ఈరోజు నీ బర్త్డే కదా, వెళ్ళి నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకో అని అంటుంది. సాంగ్ డోర్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే షన్యు ఇంకా అక్కడి నుంచి వెళ్లకుండా బయటే నిలబడి ఉంటాడు. జావ్తో సాంగ్ అంత క్లోజ్గా ఉండడం చూసి షన్యుకి అసలు నిజం తెలిసిపోతుంది. సాంగ్ ఏదో చెప్పి సర్ది చెప్పాలని ట్రై చేస్తుంది, కానీ జావ్ వచ్చి ఇప్పుడు సాకులు చెప్పడం వల్ల ఇలాంటి లాభం లేదు అని ఆపి షన్యుని మాట్లాడడానికి పిలుస్తాడు. జావ్ షన్యుతో, నువ్వు నిజమేంటో స్పష్టంగా చెప్పు, నువ్వు ఏం చేశావో, నా నుంచి ఏం లాక్కున్నావో నీకు బాగా తెలుసు కదా అని అంటాడు. షన్యు కోపంగా, ఏం జరిగినా సరే నేను నా చెల్లెల్ని నీకు ఇవ్వను అని చెప్తాడు. దానికి జావు, నువ్వు సాంగ్ని చెల్లెల్లాగా చూడట్లేదు, తనంటే నీకు ఇష్టమని నాకు బాగా తెలుసు. 3 సంవత్సరాల క్రితం సేన్ ఫ్యామిలీ కొడుకు తన దత్తత చెల్లెల్ని లవ్ చేస్తున్నాడనే రూమర్ వచ్చింది కదా, అది నిజమే కదా అని అడుగుతాడు. షన్యు, అలాంటిదేమీ లేదు, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావని అంటాడు. జావు, ఇదే నిజం, 16 సంవత్సరాల క్రితమే నువ్వు నా నుంచి నా సాంగ్ని లాక్కున్నావు. నేను సాంగ్ని కాపాడి మీ ఫ్యామిలీ దగ్గర వదిలిపెడితే సాంగ్ని కాపాడింది ఎవరు అనే నిజం నువ్వు తనకి అస్సలు చెప్పలేదు అని అరుస్తాడు. సాంగ్ వీళ్ళిద్దరూ ఎక్కడో గొడవ పడుతూ ఉన్నారు అని కంగారు పడుతూ మధ్యలోకి రావాలనుకుంటుంది. షన్యు, నువ్వు చెప్పేది అబద్ధమని గట్టిగా అరుస్తాడు. జావు, ఇదే నిజం, నువ్వు నా ప్లేస్ని తీసుకుని సాంగ్ని నీ దగ్గరే ఉంచుకున్నావు. సాంగ్ ఎప్పటికీ నా దగ్గరికి రాకూడదని ప్లాన్ చేశావు, కానీ నేను సాంగ్కి అసలు నిజం చెప్పి తీరుతాను అని అంటాడు. దాంతో షన్యుకి కోపం వచ్చి, నువ్వు నా నుంచి నా సాంగ్ని లాక్కోలేవని అంటూ జావ్ని కొట్టడానికి చేయలేపుతాడు. సరిగ్గా అప్పుడే సాంగ్ మధ్యలోకి వచ్చి తన అన్నయ్యని ఆపుతుంది. షన్యు ముందే సాంగ్, నేను జావ్ని లవ్ చేస్తున్నాను అని చెప్పేస్తుంది. షన్యు షాక్ అయ్యి, నువ్వు ఇతన్ని లవ్ చేస్తున్నావా అని అడుగుతాడు. సాంగ్ కూడా, అవును, నేను జావ్ని లైక్ చేస్తున్నాను, నువ్వు అతన్ని కొట్టకూడదు, నేను నా సొంత ఇష్టంతోనే జావ్ని లవ్ చేశాను, నువ్వు నన్ను అతని నుంచి దూరం చేయలేవు అని గట్టిగా చెప్పేస్తుంది. జావ్ నవ్వుతూ, విన్నావు కదా నీ చెల్లెలు ఏం చెప్తుందో, తను నన్నే ఇష్టపడుతుంది, మేమిద్దరం ఎప్పుడూ కలిసే ఉంటాం, సాంగ్ మనల్ని ఎవరు విడదీయలేరు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే షన్యుకి కోపం వస్తుంది. అంతలోనే జావ్ ఫ్రెండ్స్ అందరూ కేక్ కట్ చేసే టైం అయిపోతుందని, లేట్ అవుతుందని జావ్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చేస్తారు. జావ్ తన ఫ్రెండ్స్ అందరి ముందు సాంగ్ని గట్టిగా కిస్ చేస్తాడు. దానివల్ల జావ్ గర్ల్ ఫ్రెండ్ ఇంకెవరో కాదు, సాంగ్ అని అందరికీ తెలిసిపోతుంది. అది చూసిన లిన్కి కోపం వస్తుంది. మిస్టర్ డూ అయితే షాక్ అయిపోతాడు. మిస్టర్ డూ వెళ్ళి షన్యుని ఓదారుస్తూ, ఇది కామన్ విషయమే కదా, నీ చెల్లెలకి ఎప్పటికైనా పెళ్లి జరగాల్సిందే కదా, ఇప్పుడు తను ఒకరిని ఇష్టపడుతుంది కాబట్టి నువ్వు తన డిసిషన్ని రెస్పెక్ట్ చేయాలి అని చెప్తాడు. దానికి షన్యు, కానీ నేను నా చెల్లెల్ని లవ్ చేస్తున్నాను డూ అని అంటాడు. దానికి మిస్టర్ డూ, ఏ అన్నయ్య అయినా తన చెల్లెల్ని ప్రేమిస్తాడు, ఇష్టపడతాడు, అందులో తప్పేముంది అని అడుగుతాడు. షన్యు, తను నా సొంత చెల్లెలు కాదు, తనతో నాకు ఎలాంటి బ్లడ్ రిలేషను లేదు, నేను తనని చెల్లెల్లాగా చూడట్లేదు అని అసలు నిజం చెప్తాడు. మిస్టర్ డూ, నువ్వు మాట్లాడేది చాలా తప్పు అని మందలిస్తాడు.
అటువైపు బర్త్డే పార్టీలో లిన్ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే జావ్ వచ్చి ఈ పనులన్నీ నా గర్ల్ ఫ్రెండ్ మాత్రమే చేయాలి, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వి కాదు, నా గర్ల్ ఫ్రెండ్ సాంగ్ అని చెప్పి సాంగ్ని రమ్మని పిలుస్తాడు. ఆ తర్వాత సాంగ్ జావ్ కోసం కేక్ మీద క్యాండిల్స్ని వెలిగించి కేక్ కట్ చేయించి ఒక విష్ కోరుకో అని చెప్తుంది. జావు తను ఎప్పుడు సాంగ్తోనే కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా విష్ కోరుకుంటాడు. ఆ నైట్ ఇద్దరు చాలా హ్యాపీగా ఒకే రూమ్లో స్పెండ్ చేస్తారు. జావు పార్టీ పనులన్నీ అయ్యాక లేట్గా రూమ్కి వచ్చేసరికి సాంగ్ అప్పటికే ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. జావ్ సాంగ్ని మళ్ళీ నిద్రలేపి ఇద్దరూ కలిసి ఆ నైట్ని రొమాంటిక్గా స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. జావ్ సాంగ్ని, సరే సాంగ్, నీకు ఎవరంటే ఎక్కువగా ఇష్టము, నాకైనా నీ అన్నయ్యకైనా ఈ క్వశ్చన్కి నువ్వు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి కదా అని అడుగుతాడు. సాంగ్ నవ్వుతూ నాకు నువ్వంటేనే ఇష్టం, ఇంకేమైనా చెప్పాలా అని ఆన్సర్ ఇస్తుంది. ఆ తర్వాత సాంగ్ జావ్ని, సరే కానీ నువ్వు నన్ను ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావో, నేను నిన్ను ఫస్ట్ టైం కలిసిన ఆ రోజు నుంచా, లేక మా అన్నయ్య జైల్లో ఉన్నప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేసినప్పటి నుంచా అని అడుగుతుంది. సాంగ్ జావుతో, నువ్వు మా అన్నయ్యని జైలు నుంచి బయటికి తీసుకురావాలని డిసైడ్ అయ్యావు, దానికి బదులుగా నేను నీ దానిగా ఉంటానని నీకు ప్రామిస్ చేశాను కదా అని అంటుంది. వాళ్ళిద్దరి రూమ్ బయట నిలబడిన లిన్ ఈ మాటలన్నీ వినేస్తుంది. లిన్ ఆ సగం మాటలు మాత్రమే విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సాంగ్ తన అన్నయ్యని కాపాడుకోవడం కోసమే జావ్తో ఉంటుందని లిన్ అనుకుంటుంది. లిన్ వెంటనే వెళ్ళి షన్యుతో, నీ చెల్లెలు సాంగ్ నిన్ను జైలు నుంచి బయటికి తీసుకురావడం కోసమే ఆ జావ్తో కలిసి ఉంటుంది, అంటే ఇప్పటికీ నీకు ఒక ఛాన్స్ ఉంది అని చెప్తుంది. ఆ తర్వాత లిన్ ఎవరికో ఫోన్ చేసి సాంగ్ని జావ్ని ఎలాగైనా విడదీయాలని ఒక కొత్త ప్లాన్ వేస్తుంది. ఇక్కడ జాంగ్ ఫ్యామిలీ ఇంట్లో జాంగ్ ఇంకా టీనాల పెళ్ళి గ్రాండ్గా జరుగుతుంది. గెస్టులందరూ ఈ పెళ్ళి ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఈ కపుల్ ఎంత క్యూట్గా ఉన్నారు అని పొగుడుతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే సాంగ్ జావ్తో కలిసి అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. వాళ్ళిద్దరిని కలిసి చూడగానే గెస్టులందరూ జావ్తో మాట్లాడడానికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఎందుకంటే ఆ సిటీ మొత్తంలో జావ్ పేరు చాలా ఫేమస్. తను చాలా పెద్ద బిజినెస్ టైకోన్. చాలా చిన్న ఏజ్లోనే జావ్ తన కంపెనీలన్నింటినీ తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన ఆస్తి కోట్లలో కాదు, 100 కోట్లలో ఉంటుంది. ఇదంతా చూసి సాంగ్ చెల్లెలు టీనా తన అక్క సాంగ్ ఇంత పెద్ద పొజిషన్కి ఎలా వెళ్ళిందా అని కుళ్ళుతూ ఉంటుంది. షన్యు కూడా సాంగ్ జావ్తో చేతిలో చేయి వేసుకుని అంత క్లోజ్గా ఉండడం చూసి తట్టుకోలేకపోతాడు. సాంగ్ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉండగా టీనా సాంగ్ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. సాంగ్, ఎలాగో నీ కోరిక నెరవేరింది కదా, నువ్వు అనుకున్నట్టే పెళ్లి చేసుకున్నావని అంటుంది. దానికి టీనా, నువ్వు అంతగా ఎగరకమ్మా, నీకు కూడా తొందరలోనే బ్యాడ్ డేస్ తీసుకుని వస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. అంతలో షన్యు సాంగ్ని పిలిచి, నేను నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, వెనక్కి రాని పిలుస్తాడు. తన అన్నయ్య షన్యు ఇందాక కోపంగా ఉన్నాడనే విషయం సాంగ్కి తెలుసు కాబట్టి సాంగ్ మాట్లాడడానికి వెనకే వెళ్తుంది. ఇటువైపు లిన్ను డైరెక్ట్గా జావ్ దగ్గరికి వెళ్తుంది. జావ్ లిన్తో, నువ్వు నాకు దూరంగా ఉండు, నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, తను చూస్తే తప్పుగా అనుకుంటుంది అని చెప్తాడు. లిన్, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నావా అని అంటూ దూరం నుంచి టీనా ఇచ్చిన సిగ్నల్ని చూస్తుంది. అంత ప్లాన్ ప్రకారమే జరుగుతుందని లిన్కి అర్థమవుతుంది. లిన్, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ని వెతుకుతున్నావా, అసలు నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడుంది అని అడుగుతుంది. ఇక్కడ షన్యు సాంగ్ని ఒక పర్సనల్ రూమ్కి తీసుకుని వెళ్తాడు. సాంగ్, నన్ను ఎందుకు ఇక్కడికి పిలిచావు, సారీ అన్నయ్య, నేను నీతో ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని అంటుంది. షన్యు, సాంగ్, నేను నిన్ను లైక్ చేస్తున్నాను అని చెప్తాడు. సాంగ్ నవ్వుతూ, ఏ అన్నయ్య అయినా తన చెల్లెల్ని ఖచ్చితంగా ఇష్టపడతాడు కదా అని అంటుంది. అప్పుడు షన్యు తన మనసులోని అసలు ఫీలింగ్స్ని చెప్తూ, నేను నిన్ను అసలు నా చెల్లెల్లాగా అనుకోవట్లేదు, అయినా నువ్వు నా సొంత చెల్లెలివి కాదు కదా, మన ఇద్దరి బ్లడ్ వేరు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మనమిద్దరం ఎప్పుడూ కలిసే ఉందామని అంటాడు. సాంగ్ ఆ మాటలకి అసలు నమ్మలేకపోతుంది. నువ్వు బహుశా మత్తులో ఉన్నట్టున్నావు, ఏదో తప్పుగా మాట్లాడుతున్నావని అంటుంది. అలాగే నేను నిన్ను అసలు అలా ఇష్టపడట్లేదు, నిన్ను నా అన్నయ్యలాగా మాత్రమే చూస్తున్నానని చెప్తుంది. కానీ షన్యు ఆ మాట వినకుండా సాంగ్ని బలవంతంగా గట్టిగా పట్టుకుని, నేను నిన్ను వదిలిపెట్టను, నిన్ను ఆ జావ్తో కలిసి అస్సలు చూడలేను, మనమిద్దరం ఎప్పుడూ కలిసే ఉందాం, హ్యాపీగా ఉందామని అంటాడు. ఇటువైపు జావు సాంగ్ ఫోన్కి పదే కాల్ చేస్తూ ఉంటాడు. కానీ సాంగ్ ఫోన్ కలవదు. ఇక్కడ సాంగ్ తన అన్నయ్య షన్యుకి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇలా జరగడం ఇంపాసిబుల్, తెలిస్తే జనాలు ఏమనుకుంటారు, నేను నిన్ను నా అన్నయ్యగానే అనుకుంటున్నాను అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది.
జావ్ లోపలికి వచ్చి వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉండడం చూసేస్తాడు. జావ్ ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటాడు అని సాంగ్ చాలా భయపడిపోతుంది. సాంగ్ చెప్పాలని చూసేలోపే జావ్ ముందుకొచ్చి షన్యు మొహం మీద గట్టిగా ఒక్కటి పీకుతాడు. జావు, నా సాంగ్ నుంచి దూరంగా ఉండు, నా నుంచి నా సాంగ్ని లాక్కోవడానికి నీకెంత ధైర్యం అని అరుస్తాడు. సాంగ్ వెంటనే కింద పడిన తన అన్నయ్య షన్యుని పట్టుకుని, నువ్వు బాగానే ఉన్నావు కదా, నేను నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తాను అని అంటుంది. జావ్ సాంగ్ నాపి, ఇప్పుడు మా ఇద్దరిలో ఎవరో ఒకరిని మాత్రమే నువ్వు చూస్ చేసుకో అని అడుగుతాడు. సాంగ్ వెంటనే జావ్ చేతిని వదిలేసి తన అన్నయ్య షన్యుని చూస్ చేసుకుంటుంది. జావ్ని అక్కడే ఒంటరిగా వదిలేసి షన్యుని తీసుకుని వెళ్ళిపోతుంది. జావ్ ఒంటరిగా ఉండడం చూసి లిన్ అక్కడికి వస్తుంది. లిన్, నేను నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నానో నీకు అర్థం కావడం లేదా? ఆ సాంగ్ నీకు అస్సలు సెట్ అవ్వదు, తను మంచి అమ్మాయి కాదు, తనని వదిలేసి అని చెప్తుంది. జావ్కి కోపం వచ్చి లిన్ను గొంతు గట్టిగా పట్టుకుంటాడు. ఇదంతా నీ ప్లానే కదా, నువ్వే కావాలని ఇదంతా చేశావు. అయినా ఆ రోజు నా ఫేవరెట్ ఫ్యాన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? నువ్వు కావాలనే ఆ ఫ్యాన్ని సాంగ్కి చూపించి మా మధ్య మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేసావు కదా, నిన్ను అస్సలు వదిలిపెట్టను. ఇదంతా ఎవరు చేశారో నేను ఇన్వెస్టిగేషన్ చేయిస్తాను. ఇందులో కనుక నీ హ్యాండ్ ఉందని నాకు చిన్న క్లూ దొరికినా, నీ వల్లనే ఇదంతా జరిగిందని తెలిసిందో నీ లిన్ ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేసేస్తాను అని జావ్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. లిన్ భయపడుతూ బయటికి రాగానే అక్కడ జాంగ్ ఎదురవుతాడు. జాంగ్, నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు, కానీ నీ ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది కదా, ఇక మీద ఏం జరుగుతుందని నాకు అనిపించట్లేదు అని అంటూ లిన్ని టచ్ చేయడానికి ట్రై చేస్తాడు. లిన్ను కోపంగా, నీ మురికి చేతులతో నన్ను టచ్ చేయకు, నేను నీలాంటి చీప్ క్యారెక్టర్ కాదు అని తిట్టి వెళ్ళిపోతుంది. ఆ సీన్ అలా కట్ అయిపోతుంది. ఇక్కడ షన్యు సాంగ్తో, థ్యాంక్ యూ సాంగ్, నన్ను చూస్ చేసుకున్నందుకు అని అంటాడు. సాంగ్ తన అన్నయ్యకి నచ్చ చెప్తూ, నేను నేను ఒక అన్నయ్యగా మాత్రమే చూస్ చేసుకున్నాను, అంతేకాని ఒక లవర్ లాగా కాదు. నేను ఎప్పటికీ జావ్ని మాత్రమే లైక్ చేస్తాను, నేను నిన్ను ఎప్పటికీ నా అన్నయ్యలాగే చూస్తానని క్లియర్గా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షన్యు తన పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ బాధపడతాడు. సాంగ్తో తను ఎంత హ్యాపీగా ఉండేవాడో అనుకుంటాడు. సాంగ్కి తన మనసులోని మాటని ముందే చెప్పి ఉండాల్సిందని, ఇప్పుడు చాలా లేట్ అయిపోయిందని షన్యు ఫీల్ అవుతూ ఉంటాడు. అయితే సాంగ్ జావ్ని వెతకడానికి ఒక రూమ్ వైపుగా వెళ్తుంది. సాంగ్ తన ఫోన్ తీసి జావ్కి కాల్ చేద్దాం అనుకునే లోపే కొంతమంది రౌడీలు వచ్చి సాంగ్ నోరు మూసి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఇటువైపు జావు సాంగ్ తనని వదిలేసి వెళ్ళిపోయిందని కోపంలో ఉంటాడు. తన మూడ్ మొత్తం ఘోరంగా పాడైపోతుంది. సరిగ్గా అదే టైంకి జావ్ని కలవడానికి ఎవరో వస్తారు. చూస్తే అక్కడ షన్యు ఉంటాడు. జావ్ షన్యుతో సాంగ్ ఏది అని అడుగుతాడు. దానికి షన్యు, నువ్వు ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, నా చెల్లెలు నిన్ను వెతకడానికే వచ్చింది, తను నిన్ను కలవలేదా అని అంటాడు. దాంతో సాంగ్ మధ్యలోనే కిడ్నాప్ అయిపోయిందని, ఏదో పెద్ద గొడవ జరిగిందని ఇద్దరికీ అర్థమవుతుంది. ఇద్దరు సాంగ్ ఫోన్కి ట్రై చేస్తారు, కానీ సాంగ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అంతలో ఒక పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి, నేను ఇప్పుడే ఇద్దరు మనుషుల్ని చూశాను, వాళ్ళు సాంగ్ని బలవంతంగా ఎత్తుకెళ్తూ ఉన్నారు, ప్లీజ్ తనని కాపాడండి అని చెప్తుంది. ఆ మాట వినగానే గాడ్ మదర్ చాలా కంగారు పడుతుంది. షన్యు కూడా టెన్షన్ పడిపోతాడు. మన హీరో జావ్ వెంటనే తన కార్ తీసుకుని బయలుదేరతాడు. ఆ రౌడీలు సాంగ్ని అడవి వైపుగా తీసుకెళ్లారని జావ్ కనిపెడతాడు. ఇక్కడ రౌడీలు సాంగ్ని అడవిలో పడేస్తారు. దానివల్ల సాంగ్ ఎప్పటికీ జావ్ని కానీ షన్యుని కానీ కలవకూడదని వాళ్ళ ప్లాను. సాంగ్ అక్కడ పడి ఉండి తన చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకుంటుంది. తన అమ్మ తనని వదిలేసి వెళ్ళిపోవడం, తన డాడీ చనిపోవడం, ఆఖరికి తాతయ్య స్టెప్ మదర్ కూడా సాంగ్ ఫ్యామిలీ పెద్ద కూతురైన తనని ఇల్లు వదిలి వెళ్ళిపోమని గెంటేయడం అన్నీ గుర్తుకొస్తాయి. సాంగ్ మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి ఆ రోజు చిన్నప్పుడు తనని కాపాడింది ఇంకెవరో కాదు, జావ్ అని సాంగ్కి గుర్తుకొస్తుంది. అప్పుడే ఎదురుగా జావు సాంగ్ కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు. జావ్ మెడలో ఉన్న పెండెంట్ని సాంగ్ చూస్తుంది. ఈ పెండెంట్ మా అమ్మది, తను వెళ్ళేటప్పుడు నాకు ఇచ్చింది, ఇది నీ దగ్గర ఎలా ఉంది అని అడుగుతుంది. అప్పుడు జావు అసలు నిజం చెప్తాడు. ఆ రోజు నిన్ను కాపాడింది నేనే, కానీ అప్పుడు నా పరిస్థితులు బాగోలేవు, అందుకే నిన్ను సేన్ ఫ్యామిలీ దగ్గర వదిలేశాను అని చెప్తాడు. ఇంకోవైపు టీనా ఎలాగైనా ఆ రౌడీలతో సాంగ్ని పూర్తిగా ఎండ్ చేయించాలని ప్లాన్ వేస్తుంది. అప్పుడే సాంగ్ తమ మధ్యలోకి రాకుండా ఉంటుందని టీనా అనుకుంటుంది. సాంగ్ ఎంతో హ్యాపీగా జావ్ని
కిస్ చేసి నా లైఫ్లోకి వచ్చినందుకు, నన్ను ప్రతిసారి కాపాడినందుకు థ్యాంక్ యూ అని చెప్తుంది. అంతలోనే టీనా పంపించిన రౌడీలు సాంగ్ని చంపడానికి అక్కడికి వస్తారు. కానీ జావ్ వాళ్ళందరితో ఒంటరిగా ఫైట్ చేసి సాంగ్ని కాపాడతాడు. సాంగ్ కూడా ఒక కర్ర తీసుకుని ఒక రౌడీ తల మీద గట్టిగా కొడుతుంది. దాంతో వాడు అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. నువ్వు బాగానే ఉన్నావు కదా అని సాంగ్ అడుగుతుంది. అప్పుడు జావు ఆ రౌడీల మీద ఒక మార్కుని గమనిస్తాడు. 18 సంవత్సరాల క్రితం తన అమ్మని చంపిన వాళ్ళ చేతుల మీద కూడా సరిగ్గా ఇదే టాటూ ఉంటుంది. దాంతో వీళ్ళ వెనుక ఎవరున్నారో జావుకి అర్థమైపోతుంది. వెంటనే వాళ్ళ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ కనుక్కోమని జావ్ తన మనుషులకి ఆర్డర్ ఇస్తాడు. ఇటువైపు షన్యు సాంగ్ కోసం అడవంతా వెతికి వస్తాడు. కానీ సాంగ్ గురించి ఎలాంటి ఇన్ఫో దొరకదు. ఇక్కడ జాంగ్ లిన్నుని కిడ్నాప్ చేసి ఒక చోటుకి తీసుకుని వస్తాడు. ఈరోజు లిన్తో ఎలాగైనా ఎంజాయ్ చేయాలని ప్లాన్ వేస్తాడు. నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావంటూ రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. తన హస్బెండ్ ఇంకో అమ్మాయితో అలా ఉన్నా కూడా టీనాకి అస్సలు ఫరక్ పడదు. తను చాలా నార్మల్గా ఉంటుంది. కనీసం ఆపడానికి కూడా ట్రై చేయదు. సరిగ్గా అప్పుడే డోర్ ఓపెన్ చేసి జావో సాంగ్ని తీసుకొని లోపలికి ఎంట్రీ ఇస్తాడు. జావో జాంగ్తో ఇక నీ మంచి రోజులు అయిపోయాయని అంటాడు. జాంగ్, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నా వెంట్రుక కూడా పీకలేవు, ఇది నా ఏరియా అని గర్వంగా అరుస్తాడు. జావో 20 సంవత్సరాల క్రితం మీ జాంగ్ ఫ్యామిలీని, రౌడీల్ని, వెపన్స్ని పంపించి మా అమ్మని చంపేసింది. దానికి సంబంధించిన అన్ని ప్రూఫ్లు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. మీరంతా మా ఆస్తిని కొట్టేయాలని చూశారు. నీ వల్లే నేను మా అమ్మని కోల్పోయాను. ఇప్పుడు ఆ ప్రూఫ్లు అన్నిటినీ నేను పోలీస్ స్టేషన్లో ఇచ్చేశాను అని చెప్తాడు. జాంగ్, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని తన రౌడీని పిలిచి జావ్ని సాంగ్ని కొట్టమంటాడు. జావ్ వాళ్ళతో ఫైట్ చేస్తూ సాంగ్ని గట్టిగా పట్టుకుంటాడు. జాంగ్ సాంగ్తో నువ్వు గనక జావ్ని బతికించుకోవాలనుకుంటే నా దగ్గరికి వచ్చేసి అని బెదిరిస్తాడు. సరిగ్గా అప్పుడే షన్యు తన బాడీ గార్డ్స్తో కలిసి గన్స్ పట్టుకుని అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. నా చెల్లెల్ని ఇబ్బంది పెట్టడానికి ఎంత ధైర్యం రా మీకు అని అరుస్తాడు. దాంతో జాంగ్కి ఇంకేం చేయాలో తోచదు. జాంగ్కి ఆపోజిట్గా ఆల్రెడీ పోలీసుల దగ్గర చాలా ప్రూఫ్లు ఉండడంతో వాడు జైలుకి వెళ్ళడం కన్ఫర్మ్ అవుతుంది. నిజానికి జావ్ అంతకుముందే షన్యుకి ఫోన్ చేసి నీ చెల్లెల్ని కాపాడుకోవడానికి నీకు ఇంకా ఒక ఛాన్స్ ఉంది, వెంటనే అక్కడికి రా అని చెప్పి ఉంటాడు. అందుకే షన్యు తన చెల్లెలి బంధాన్ని చూస్ చేసుకుని సాంగ్ని కాపాడడానికి వస్తాడు. ఇక మీద తను సాంగ్ని అస్సలు ఇబ్బంది పెట్టకూడదని డిసైడ్ అవుతాడు. కానీ టీనాకి మాత్రం సాంగ్ ఇలా బతికిపోవడం అస్సలు నచ్చదు. టీనా కోపంతో ఒక చాకు తీసుకొని సాంగ్ని చంపడానికి పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ జావ్ని చాలా ప్రేమించిన లిన్ మధ్యలోకి వస్తుంది. దాంతో ఆ చాకు లిన్కి గట్టిగా గుచ్చుకుంటుంది. ఒకరిని చంపడానికి ట్రై చేసినందుకు టీనాని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. లిన్ చనిపోయే ముందు సాంగ్తో జావ్తో నేను చేసిన తప్పులకి నాకు తగిన శాస్తి జరిగింది, నన్ను క్షమించండి అని అడుగుతుంది. లిన్ అలా అక్కడికక్కడే చనిపోతుంది. జావ్ వెంటనే అంబులెన్స్ని పిలవమంటాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళంతా లిన్ సమాధి దగ్గర నిలబడి ఉంటారు. సాంగ్ అక్కడ ఫ్రూట్స్ పెట్టి మేము నిన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం, మా ప్రాణాలు కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. జావ్ కూడా సరే, జరిగిందేదో జరిగింది, అంతా మంచి కోసమే అనుకుందాం, ఒక మంచి ఎండింగ్ వచ్చింది అని అంటాడు. ఆ తర్వాత జావ్ సాంగ్తో నువ్వు వెళ్ళి నీ అన్నయ్య షన్యుతో మాట్లాడాలి, మీ ఇద్దరూ ఒకసారి మాట్లాడుకోండి అని చెప్తాడు. నిజానికి కొన్ని రోజుల క్రితమే జావ్ తన ఆస్తి మొత్తాన్ని తన వైఫ్ అయిన సాంగ్ పేరు మీద రాసేసి ఉంటాడు. జావ్ సాంగ్తో నువ్వు ఇక మీద కంపెనీలో కష్టపడి వర్క్ చేయాల్సిన అవసరం లేదు, నా ప్రాపర్టీ అంతా నీ పేరు మీదే రాసేసాను, మనమిద్దరం ఎప్పటికీ హ్యాపీగా కలిసి ఉందామని చెప్పి ఉంటాడు. ఇక ప్రెజెంట్ సీన్ చూస్తే సాంగ్ తన అన్నయ్య షన్యుతో మాట్లాడుతుంది. షన్యు, నువ్వు ఎవరితో ఉన్నా సరే ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, నువ్వు నాకు ఎప్పటికీ నా ముద్దులా చిన్న చెల్లెలివే, నేను నిన్ను ఎప్పుడూ ప్రాణంలాగే చూసుకుంటాను అని చెప్తాడు. సాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత సాంగ్ జావ్తో కలిసి ఎంతో హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేస్తుంది. అలా ఈ క్యూట్ డ్రామా హ్యాపీగా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.